హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మినిరామ్ మెలోడియస్. మన ఛానల్ వీడియో అప్లోడ్ చేసి చాలా డేస్ అయింది బడీస్. సారీ ఏమనుకోవద్దు, కొంచెం బిజీగా ఉన్నాను. బట్ ఇక్కడ నుంచి అది కనుక డైలీ వీడియోస్ అయితే కనుక రోజుకి ఒకటి చొప్పున అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న మినిరామ్ ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఐ హోప్ యూ లైక్ ఇట్ అనమాట. ఇది చాలానే బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా డ్రామాని అయితే కనుక చూసేయచ్చు. రామ స్టార్టింగ్లోనే హీరోయిన్కి ఫుల్గా రింగ్ చేయించిస్తే వాళ్ళ చెల్లి రూమ్కి తీసుకుని వచ్చా అనమాట. రూమ్లో పడుకోబెట్టుంటుంది హీరోయిన్ అనమాట. శేష నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చు అని అంటా ఉంటే దానికి శేష అంటది, ఎందుకంటే నువ్వు క్షింగ్ ఫ్యామిలీకి పెద్ద వారసురాలివి, నీ ప్లేస్ నాకు రావాలంటే నేను అడ్డం తప్పించుకోవాలనిస్తే తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ రూమ్కి ఒక ఓల్డ్ మ్యాన్ పంపిస్తూ ఉంటుంది అనమాట. కానీ వాడికి బదులుగా ఆ రూమ్కి మన హీరో వచ్చి ఉంటాడు. సో హీరో కూడా అనమాట ఫుల్గా రింగ్ చేసి ఉంటాడు అనమాట. సో నైట్ వీళ్ళిద్దరి మధ్య అయితే కనుక అదంతా జరిగి ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట హీరో వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేసి, సార్ మీ గురించి రూమర్స్ అన్ని స్ప్రెడ్ అవని, మీరు నైట్ ఎవరో అమ్మాయితో స్టే చేశారనేసి హోటల్లో, ఒకవేళ మీరు హోటల్లో ఉంటే కనుక వెంటనే ఇంటికి వచ్చాననేసి ఫోన్ చేస్తుంటాడు. సరే అనేసి హీరో కూడా అనమాట తన చేతిలో ఒక రింగ్ తీసి అనమాట హీరోయిన్ చేతిలో పెట్టి, నేను మళ్ళీ వస్తా ఓకేనా అనేసి హీరోయిన్ ఫేస్ చూడకుండానే బయటకు వచ్చేస్తుంటాడు. ఈ లోపల శేష కూడా అనమాట ఓల్డ్ మ్యాన్ బయటకు వస్తాడేమని చూస్తూ ఉంటే హీరో వచ్చి ఉంటాడు. హీరో వచ్చేసి గూ ఫ్యామిలీ వారసుడు అనమాట. శేష అనమాట హీరోని చూసి, అంటే లాస్ట్ నైట్ మా అక్కతో స్టే చేసింది గూ నెఫంగా అనేసి నేను అనుకుంటా అనమాట. హీరోయిన్ రూమ్లోకి వచ్చి హీరోయిన్ ఫొటోస్ అన్ని తీస్తూ ఉంటుంది. అదే టైంలో కాలింగ్ బెల్ రింగ్ అయ్యేసరికి రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి హీరో వాళ్ళ అసిస్టెంట్ వచ్చి, లాస్ట్ నైట్ మా సార్తో స్టే చేసింది మీరేనా అనేసి శేషని అడిగేసరికి శేష కూడా నేనే అనేసి నేను చెప్పుంటుంది అనమాట. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరోయిన్ని వాళ్ళ ఫాదర్ బాగా తిడతా ఉంటాడు అనమాట. శేష వచ్చేసి ఫొటోస్ తీసుంటుంది కదా, ఫొటోస్ అన్ని ఎవరో పంపించినట్టుగా శేషయ్యే వాళ్ళ డాడీకి పంపించుంటుంది. వాళ్ళ డాడీ, నువ్వు వచ్చేసి నా పరువు తీసావు, నీకులాంటి వాళ్ళకి మన ఇంట్లో చోటు లేదు, పో నువ్వు ఇక్కడి నుంచి అనేసి అంటా ఉంటే దానికి హీరోయిన్ అనమాట, డాడీ నన్ను నమ్మండి, నన్ను తీసుకువెళ్ళింది శేషయ్యే పబ్కి అంటేని, ఏంటి నేను తీసుకువెళ్ళింది శేషను, ఒక్కసారి ఇవి డిజైన్స్ అనేవి చూడు, శేష వచ్చేసి నిన్న ఫ్యాన్సీ డిజైన్ కాంపిటీషన్కి వెళ్ళింది, తనకి ఫస్ట్ వచ్చింది అనేసి ఆ డిజైన్స్ అని చూపిస్తూ ఉంటాడు వాళ్ళ డాడీ డిజైన్స్ అని నాయనస్ అంటా ఉంటే దానికి శేష అంటది, లేదక్క ఇవన్నీ నాయనస్ అంటా ఉంటే అప్పుడు హీరోయిన్కి అర్థమై ఉంటుంది కావాలనే శేష వచ్చేసి దాన్ని ఇరికిచ్చింది అనేసి. అదే టైంలో హీరోయిన్ అనమాట ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. పక్క నుంచో మన హీరో కూడా అనమాట హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు అనమాట గిఫ్ట్స్ అని తీసుకుని. కానీ ఇక్కడ హీరో వచ్చేసి పాపం హీరోయిన్ ఫేస్ చూడలేదు కాబట్టి తనతో స్టే చేసింది శేషయ్య అనేసి అనుకుంటా ఉంటాడు. వాళ్ళ అసిస్టెంట్ కూడా ఆ రూమ్లో ఈవిడే ఉంది సార్ అనేసి శేష పేరే చెప్పుంటాడు. శేషర్ అంటాడు హీరో, సరే ఇక్కడ నుంచి నువ్వు నాతో పాటు ఉండు, నేనైతే కనుక నీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అనేసి హీరో చెప్పి తీసుకుని వెళ్ళి ఉంటాడు ఇంటికి. అలా 1 మంత్ అయి ఉంటుంది. కానీ శేషకి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాడు కానీ హీరో అయితే కనుక అసలుకే టచ్ చేయడు అనమాట. శేష అనమాట హీరోని తన దారిలోకి రప్పించుకోవాలనేసి ఆలోచిస్తూ ఉండే టైంలో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి, హే శేష, మీ అక్క వెన్న ఉంది కదా, తను ఈ రోజు నేను హాస్పిటల్లో చూసాను, ఒకవేళ తను ప్రెగ్నెంటా, తను గైనకాలజిస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది అనగానే శేష అనమాట, ఏంటి ప్రెగ్నెంటా, ఒకవేళ తను ప్రెగ్నెంట్ అయితే కనుక గూకి దగ్గరే అవకాశం నాకు బాగా దొరికింది అనేసి శేష అనుకుంటుంది. 9 నెలల తర్వాత అని చూపిస్తూ ఉంటారు. హీరోయిన్కి డెలివరీ అయి ఉంటుంది. శేష అనమాట హీరోయిన్ బిడ్డని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. కానీ హీరోయిన్కి మళ్ళీ పెయిన్స్ స్టార్ట్ అయ్యి ఉంటాయి అనమాట. అంటే ఇంకా సెకండ్ బేబీ కూడా ఉంటుంది. అంటే హీరోయిన్కి ట్విన్స్ అనమాట. ఒక బేబీ శేష దగ్గర ఉంటే ఇంకొక బేబీ అనమాట హీరోయిన్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు స్టోరీ 5 సంవత్సరాల తర్వాత అని చూపిస్తూ ఉంటారు. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు. శేష అనమాట హీరో దగ్గరికి వస్తూ ఉండి హీరోకి దగ్గర అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే హీరో ఇది కనుక దూరం పెడతానే ఉంటాడు. శేష అంటది, అప్పుడే 5 సంవత్సరాలు అయింది, ఒక్కసారి కూడా నువ్వు నన్ను టచ్ చేయలేదు ఎందుకు అనేసి అంటా ఉంటే దానికి హీరో అంటాడు, నేను ఆ రోజు నీకు రింగ్ ఇచ్చాను, ఆ రింగ్ చూపించు, అప్పుడు నేను పెళ్లి చేసుకుంటే అప్పుడు దాకా నీకు నాకు ఈ దూరం తప్పదు అనేసి హీరో అంటూ ఉంటాడు అనమాట. దానికి శేష నేను ఎక్కడో పాడేసుకున్న ఆ రింగ్ అని తను చెప్తా ఉంటుంది. బట్ నువ్వు ఆ రింగ్ తీసుకుంటా అనేసి హీరో చెప్తా ఉంటాడు. హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. శేష దగ్గరికి అనమాట ఒక బాబు వచ్చి, అమ్మ గేమ్స్ ఆడుకోవచ్చు రా అంటేని దానికి శేష అంటది, ఏంటి నీతో నేను గేమ్స్ ఆడాలి, మీ డాడీ నన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు, అలాంటప్పుడు ఈ ఆస్తి నాకు ఎలాగొస్తుంది చెప్పు అనేసి శేష కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఈ బాబు ఎవరో కాదు, హీరోయిన్కి ట్విన్స్ కదా, అందులో ఒక బాబు అనమాట. అంటే శేష దొంగతనం చేస్తుంది కదా, అదే అబ్బాయి అనమాట. ఈ అబ్బాయి పాపం వాడు చాలా ఫీల్ అవుతా అనమాట, అమ్మ నాకు నీ ప్రేమ కావాలమ్మా అనేసి అనుకుంటా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్కి ట్విన్స్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కదా, అమ్మాయి హీరోయిన్ దగ్గర ఉంటే అబ్బాయి మాత్రం శేష దగ్గర ఉంటాడు అనమాట. హీరోయిన్ ఒక స్కూల్లో మేడి కింద పనిచేస్తూ అదే స్కూల్లో తన కూతురు చదివించుకుంటూ ఉంటుంది. సేమ్ అదే స్కూల్లో శేష దగ్గర పెరుగుతున్న హీరోయిన్ కొడుకున్నాడు కదా, తను కూడా చదువుకుంటూ ఉంటాడు అనమాట. బాబు పేరు వచ్చేసి రియాన్, పాప పేరు వచ్చేసి జియా, హీరోయిన్ పేరు వచ్చేసి వెన్ అనమాట.
వెన్ అయితే కనుక పాపని చాలా జాగ్రత్తగా, మంచిగా, ప్రేమగా చూసుకుంటది. ఇదంతా చూస్తున్న రియాన్‌కి నచ్చదనమాట. ఎందుకంటే రియాన్‌కి ఎప్పుడు శేష అంత ప్రేమగా చూసుకోలేదు కదా! తిననమాట చాలా జెలసీగా ఫీల్ అవ్వి జియాతో గొడవ పెట్టుకొని ఉంటాడు. పెద్దదవ్వడం వల్ల ప్రిన్సిపల్ పేరెంట్స్‌ని తీసుకురమ్మని ఉంటారు. రియాన్ చెప్తా ఉంటాడు, డాడీ అమ్మాయి నన్ను బుల్లీ చేసిందని చెప్పగానే హీరో అరుస్తా ఉంటే దానికి జియా అంటది, లేదమ్మా తనే నన్ను ఏడిపించాడు ఫస్ట్ అనేసి పాప చెప్తా ఉంటదనమాట. హీరో రియాన్ నువ్వు తప్పు చేసావు ఫస్ట్ అనేసి అంటా ఉంటే ఈ లోపల టీచర్ అంటది, లేదు సార్ మీకులాంటివి ఉన్న ఇంట్లో పెరిగిన పిల్లలు ఎందుకు అల్లరి చేస్తారు, ఆ అమ్మాయికి డాడీ లేడు ఎవరు లేరు కాబట్టి తనే ఫస్ట్ బుల్లీ చేసి ఉంటుంది అనేసి పాపం తప్పు అంతది కనుక జియా మీద గెంటేస్తూ ఉండేసరికి జియాన్ అంటది, అమ్మ నేను ఏమీ అనలేదమ్మా అనేసి చెప్తా ఉంటే ఈ లోపల ప్రిన్సిపాల్ అనమాట, సరే అయితే మీ పిల్లదే తప్పు ఉంది కాబట్టి సారీ చెప్పండి మర్యాదగా అనగానే జియాన్ అంటది, అమ్మ నేను ఏ తప్పు చేయలేదు నువ్వు సారీ చెప్పకమ్మా అనగానే ఇంక అందరూ తిందే తప్పు అనేసరికి ఇంక హీరోయిన్ కూడా ఏం చేసేది లేక తల ఉంచి అనమాట సారీ అని చెప్తా ఉంటుంది. తన మెడలో ఒక చైన్ ఉంటుంది అనమాట. ఆ చైన్కి మన హీరో ఇచ్చిన రింగ్ అయితే కనుక వేలాడుతూ ఉంటుంది. అది హీరో చూస్తాడు కానీ సరిగ్గా చూడ్డనమాట. సో జియాన్ చెప్తా ఉంటుంది, అమ్మ సారీ నా వల్లే జరిగింది కదా అంటే, లేదు నువ్వు ఏ తప్పు చేయలేదు లోకం ఇప్పుడు అలా ఉందమ్మా పర్వాలేదులే అనేసి తిని చెప్తా ఉంటుంది అనమాట వాళ్ళమ్మ. నెక్స్ట్ సీన్లో హీరో రియాన్ తీసుకొని వచ్చేస్తుంటాడు. రియాన్ గొడవ పడ్డం వల్ల అనమాట వాడి చేతికి ఇంజూరీ అయి ఉంటుంది. హీరో ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉండేసరికి అక్కడికి శేష వచ్చి ఏంటి నా కొడుకు ఏమైంది అనేసి రియాన్ మీద లేని ప్రేమ అంతా చూపించేస్తూ ఉంటుంది హీరో ముందు. హీరో అంటాడు, చిన్న గొడవ పడ్డాడు స్కూల్లో నేను చూసుకున్నాను కదా ఇంక వదిలేసే అనేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఎలాగని హీరో దగ్గర మార్కులు కొట్టేయాలనేసి శేష అనమాట రియాన్ తోటి అమ్మ నీకు హెల్ప్ చేస్తుందిరా అనేసి స్కూల్కి తీసుకుని వస్తూ ఉంటుంది. రియాన్ అడుగుతూ ఉంటుంది ఎవరు నేను బుల్లీ చేసిందనగానే రియాన్ అనమాట అదిగో ఆ ఆంటీ ఉంది కదా వాళ్ళ అమ్మాయి నన్ను బుల్లీ చేసింది అనేసి చూపిస్తూ ఉంటాడు అనమాట శేషకి. శేష అనమాట హీరోయిన్ చూసి, ఓ అక్క నువ్వు ఇక్కడే ఉన్నావా ఇక్కడ మేడి కింద చేస్తున్నావా కట్ట అనేసి హీరోయిన్ని రెచ్చగొట్టి హీరోయిన్ తోటి గొడవ పడతా ఉంటే అదే టైంలో హీరో వచ్చి ఉంటాడు అనమాట. హీరో అనమాట ఇద్దరిని విడదీసి శేషాన్ని అనమాట నువ్వు అసలు ఎందుకు గొడవ పడుతున్నావో చిన్న పిల్లల విషయంలోకి నువ్వెందుకు వచ్చావు నేను ఆల్రెడీ మాట్లాడానని చెప్పాను కదా అనేసి హీరో అరుస్తూ ఉంటాడనమాట. ఇంకా శేష కూడా ఏం చేసేది లేక అనమాట సైలెంట్ అయిపోయి ఉండేది. అంతేకాకుండా హీరోయిన్ వంక చూస్తే నువ్వేంటి నువ్వు ఇంకొకసారి కనుక మాతో గొడవ పడ్డావు అనుకో ఈ స్కూల్లోనే లేకుండా చేస్తాను అర్థమవుతుంది నువ్వు జస్ట్ ఇక్కడ ఎంప్లాయీ మాత్రమే అది గుర్తు పెట్టుకో లేకపోతే నీకు ఫ్యూచర్ లేకుండా చేస్తా అనేసి హీరో అంటూ ఉండేసరికి ఇంకా హీరోయిన్ అనమాట చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు శేషకి నిజం తెలిసి ఉంటుంది ఏంటంటే హీరోయిన్కి ఒక కొడుకు కాదు ఇద్దరు ట్విన్స్ పుట్టారు ఇంకొక అమ్మాయి కూడా హీరోయిన్ దగ్గర ఉంది అనేసి ఎలాగైనా వీళ్ళ పని చెప్పాలనేసి శేష అనుకుంటా ఉంటే నెక్స్ట్ సీన్లో అయితే కనుక మళ్ళీ రియాను అండ్ జియా గొడవపడి ఉంటారనమాట. ఈసారి హీరో అనమాట చూసారు కదా ప్రిన్సిపాల్ ఈ అమ్మాయి ఎలా చూసింది చూడండి నా కొడుకు నీకట్ అనేసి హీరో అంటూ ఉండేసరికి ఈ లోపల జియా చెప్తా ఉంటుంది, అంకుల్ ఫస్ట్ వాడే నాతో గొడవ పెట్టుకున్నాడు నేనేం చేయలేదు తెలుసా నేను అబద్ధాలు చెప్పను అనేసి జియా అంటూ ఉంటుంది అనమాట. దానికి హీరో అనమాట నువ్వు ఇంకొకసారి అబద్ధాలు ఎలా చెప్తే బాగోదు అనేసి హీరో తిట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. నెక్స్ట్ అక్కడికి ప్రిన్సిపల్ దగ్గరికి శేష వచ్చనమాట, ఇటువంటి పిల్లల కన్నా తల్లిని ఉంచితే కనుక మీ స్కూల్ పరువు పోద్ది ఏమంటారు ప్రిన్సిపల్ కట్ అనేసి హీరోయిన్ మీద లేనిపోని చెప్పేసి అనమాట. హీరోయిన్కి జాబ్ లేకుండా చేసేసి ఉంటుంది అనమాట. సో పాపని తీసుకుని హీరోయిన్ స్కూల్ నుంచి వచ్చేస్తూ ఉండేసరికి అక్కడికి శేష వచ్చనమాట మళ్ళీ హీరోయిన్తో గొడవ పెట్టుకుంటూ ఉండేసరికి హీరోయిన్ అంటది నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా నేను ఈ ఆంటీతో కొంచెం మాట్లాడేది ఉంది అనేసి హీరోయిన్ అనమాట శేషాన్ని తీసుకుని ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి బాగా కొట్టుంటుంది అనమాట. హీరోయిన్ బాగా కొట్టనమాట రూమ్లో నుంచి వచ్చేస్తూ ఉంటుంది. ఈ వెనకాలే అనమాట శేష కూడా తను పట్టుకోండి అనేసి అంటూ ఉండేసరికి అప్పుడే హీరో వచ్చనమాట హీరోయిన్ చేపట్టుకుని ఉంటాడు. నువ్వు అసలు ఎందుకు ఏం చేస్తున్నావు తను ఎందుకు కొట్టావు మర్యాదగా నా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయంటే నేను చెప్పను అనేసి హీరోయిన్ అనమాట చెయ్యుదులు అనేసి విడిపించుకుంటూ ఉంటుంది. తన మెల్ల ఉన్న రింగ్ అయితే కనుక లాకెట్ తోటి బయటకు వచ్చి ఉంటుంది. అది హీరో చూసి ఏంటి ఈ రింగ్ నీ దగ్గర ఉంది అసలు ఈ రింగ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది చెప్పు అనేసి హీరో అడుగుతూ ఉంటాడు అనమాట. దానికి హీరోయిన్ ఇది నాది ఈ రింగ్ గురించి నీకెందుకంటే హే మర్యాదగా చెప్పు ఈ రింగ్ గురించి చెప్పగానే నేను పంపించానంటే ఏంటి మీరు నా కూతురు గురించి నాతో గొడవ పెట్టుకున్నారు నాకు ఉద్యోగం లేకుండా చేస్తారు ఇది మీకు సరిపోదా అనేసి హీరోయిన్ అనమాట తిట్టేసి అక్కడి నుంచి అనమాట పాపని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే హీరో అనమాట వాళ్ళని చూసి ఎందుకు నాకు వాళ్ళని చూస్తుంటే ఏదో తెలియని ఒక ఫీల్ కలుగుతుంది అనేసి మనసులో అనుకుంటా ఉంటాడు. లోపల శేష అనమాట ఎందుకు తను వదిలేస్తే తను పోలీసులకి అప్పు చెప్పు నన్ను చూడు అలా కొట్టింది అనేసి అంటా ఉంటే లోపల టీచర్ వచ్చి మేడం రాండి మిమ్మల్ని హాస్పిటల్ తీసుకువెళ్తే మీకు చాలా గాయాలు అనేసి తను అంటూ ఉంటుంది అనమాట. హీరోకి ఎందుకో డౌట్ వచ్చి ఉంటుంది శేష వచ్చేసి కావాలని గొడవ పెట్టుకుందనేసి అసిస్టెంట్ ఫోన్ చేస్తే అసలు గొడవ ఏం జరిగిందో తెలుసుకొని చెప్తా ఉంటే రియాన్ అనమాట హీరోయిన్ని అండ్ పాపని చూసి వాళ్ళిద్దరు ఎంత మంచిగా ఉన్నారు మా అమ్మ కూడా నాతో అలా ఉంటే బాగుండేది కదా అనేసి రియాన్ అనుకుంటూ ఉంటాడు మనసులోని.
నెక్స్ట్ సీన్‌లో హీరోని చూపిస్తా ఉంటారు. హీరో దగ్గర ఒక రింగ్ ఉంటది. ఈ రింగ్‌కి సగం పార్ట్ మన హీరోయిన్ దగ్గర ఉంటదనమాట. అసిస్టెంట్ వచ్చి ఈరోజు ఏదైతే జరిగిందో గొడవ, ఆ గొడవ అంతా ఇది గనుక మన హీరోకి చెప్తా ఉండేసరికి ఇందులో హీరోయిన్ వాళ్ళ తప్పు ఏమి లేదనేసి మన హీరో తెలుసుకుంటాడు. వెంటనే హీరోయిన్‌ది అడ్రస్ కనుక్కోమని చెప్పి హీరోయిన్ వాళ్ళ ఇంటికి ఇది గనుక మన హీరో వస్తా ఉంటాడనమాట. వచ్చి చూసేసరికి ఎవరు ఉండరు. లోపల ఎవరున్నారనేసి వెళ్ళేసరికి జియా అనమాట కూర్చొనుండి, అంకుల్ మీరు ఎందుకు వచ్చారు? నేనేమి తప్పు చేయలేదు. ప్లీజ్ మా అమ్మని మళ్ళీ మీరు ఇబ్బంది పెట్టకనంటే, సారీ రా మాదే తప్పు ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. అయినా సరే మీ పేరెంట్స్ ఎవరో లేరంటే, అమ్మ వచ్చేసి బయటకు వెళ్ళింది, నాకు డాడీ లేడు అంటే, ఏంటి నీకు డాడీ లేడా అంటే, అవును నాకు డాడీ లేడు అనేసి పాప చెప్పుంటుంది. సర్లే అనేసి మన హీరో అయితే కనుక ఇల్లంతా చూస్తూ ఉండేసరికి హీరోయిన్ అయితే కనుక డిజైన్స్ వేసి ఉంటుంది అనమాట, డ్రెస్సెస్. ఇవన్నీ ఎవరు వేసారు అనేసి జియాని అడిగేసరికి జియా చెప్తుంది ఇవన్నీ మా మమ్మీయే గీసిందంటే, ఓ అవునా మీ మమ్మీ చాలా టాలెంటెడ్ పర్సన్ అనుకుంటా అనేసి హీరో అంటా అనమాట. జియా వంక చూస్తూ ఎంత క్యూట్గా ఉన్నావు, నీకులాంటి కూతురు నాకు ఉంటే ఎంత బాగుండు అనేసి హీరో అనుకుంటా ఉంటాడు మనసులో. అదే టైంలో అక్కడికి హీరోయిన్ వచ్చానమాట. హీరోని చూసి షాక్ అవ్వి వెంటనే జియాని పక్క లాక్కుని అనమాట. ఏంటి స్కూల్లో నా మీద తీసుకున్న రివెంజ్ సరిపోలేదా, మళ్ళీ ఇంటికి వచ్చేసారనేసి హీరోని తిడతా ఉంటే దానికి జియా అంటది, మమ్మీ నన్ను అంకుల్ ఏమీ అనలేదు, ఏమీ తిట్టలేదు, అంకుల్ మనకి సారీ చెప్పడానికి వచ్చారంట అంటే, ఏంటి ఈయన మనకు సారీ చెప్తాడా, మనకులాంటి వాళ్ళతో ఆడుకుంటమే వీళ్ళకి పని, మనకి సారీ ఎందుకు చెప్తారనేసి హీరోయిన్ అంటా ఉంటే దానికి హీరో అనమాట. హీరోయిన్ చాలా కోపంగా ఉండేసరికి ఇంకా రింగ్ గురించి అడుగుదామనేసి వచ్చి ఉంటాడు మెయిన్. బట్ ఇంకా అడగకండి అనమాట, హీరోయిన్కి సారీ చెప్పుంటాడు అనమాట. సారీలు గట్ట ఏం అవసరం లేదు, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనేసి హీరోయిన్ అనమాట హీరోయిన్ బయటికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే జియా అంటది, అమ్మ డాడీ కూడా ఇలాగే ఉంటారా అనగానే, డాడీ ఏమి ఇలా ఉండరు అనేసి వెనక్కి తిరిగి ఉంటుంది. అదే టైంలో హీరోకి కిస్ చేసి ఇలాగ వచ్చి ఉంటుంది అనమాట. ఇద్దరికి అనుకోకుండా కిస్ అయి ఉంటుంది. హీరోయిన్ అనమాట బయటికి పంపించేసి హీరోయిన్ అనమాట జియాని ఎత్తుకొని, రోజు రోజుకి నీకు భయం లేకుండా పోతుంది, ఎవరిని పడితే వాళ్ళ ఇంట్లోకి రానిచ్చేస్తావా అనేసి అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ అనమాట వీళ్ళిద్దరూ బయటకు వచ్చి ఉంటారు. అదే టైంలో రియాన్ కూడా గేమ్ ఆడుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఉంటాడు. ఈ లోపల జియా చూసి అమ్మ రియాన్ అనగానే హీరోయిన్ చూస్తుంటుంది. అటు నుంచి వస్తున్న కార్ అయితే కనుక రియాని గుద్దేస్తుంటుంది అనమాట. రియానికి తోడుగా వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఉంటుంది. వాళ్ళ నాన్నమ్మ బాగా ఏడుస్తూ ఉంటుంది, అంటే హీరో వాళ్ళ మమ్మీ అనమాట. ఇప్పుడు రియాన్ చూపిస్తూ ఉంటారు. రియాన్ కళ్ళు తెరిచేసరికి జియా ఉంటుంది. జియా అనమాట, హే రియా నీకు ఇప్పుడు ఎలా ఉంది, నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది మా అమ్మే, డాక్టర్ని కలవడానికి వెళ్ళింది, నీ కోసం ఏమైనా తీసుకురానా, నీకేమైనా కావాలా చెప్పు అంటే, నేను ఏదైతే అది ఇస్తావా నువ్వు అంటే, హా ఇస్తా చెప్పు ఏం కావాలనేసి జియా అనేసరికి, నాకు మీ అమ్మ కావాలి, మీ అమ్మని నాకు ఇచ్చేస్తావా అనేసి రియాన్ అడుగుంటాడు. మా అమ్మ నీకు ఎలాగ ఇస్తాను, అది మాత్రం నేను ఎప్పటికీ ఇవ్వను అనేసి జియా అంటూ ఉండేసరికి రియాన్ సాడ్గా ఫీల్ అవుతాడు. ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరోకి విషయం తెలుసుంటుంది, రియాన్కి యాక్సిడెంట్ అయింది అనేసి ఎంతో కంగారుగా అనమాట హాస్పిటల్కి వస్తూ ఉంటాడు. అదే టైంలో హీరోయిన్ కూడా రియాన్కి ఏమైనా గాయాలు అయిందనేసి చెక్ చేస్తూ ఉంటే హీరో తప్పుగా అర్థం చేసుకుని అనమాట హీరోయిన్ పక్కకి ఎంటేసి, ఏంటి నువ్వు నా కొడుకుని చంపేద్దాం అనుకుంటున్నావా, నువ్వు పగ తీర్చుకోవాలనుకుంటే నా మీద తీర్చుకో అనేసి హీరో అంటూ ఉంటే అదే టైంలో వాళ్ళ అమ్మ వచ్చి, ఏంట్రా ఆ అమ్మాయిని ఏం చేస్తున్నావు అనేసి అంటూ ఉంటే హీరోయిన్ కోపం వచ్చి హీరోని తన్నేసి ఉంటుంది అనమాట. ఈ లోపల వాళ్ళ అమ్మ వచ్చి అనమాట, ఏంట్రా ఆ అమ్మాయిని ఎవరు అనుకుంటున్నావు, నీ కొడుకు ప్రాణాలు కాపాడింది ఈరోజు తనే తెలుసా అనేసి అంటూ ఉంటే, లేదమ్మా తను ఇప్పుడు నా కొడుకుని చంపబోతుందంటే, హే నీకేమైనా పిచ్చా, నేనేమి చంపడానికి ట్రై చేయడం లేదు, తనకి ఏమైనా గాయాలు అవి నీ మనసు చెక్ చేస్తున్నా అనేసి హీరోయిన్ అంటూ ఉంటే ఈ లోపల వాళ్ళ అమ్మ తిడతా ఉంటుంది, ఈరోజు తనకి బ్లడ్ చాలా లాస్ అయిపోయింది, నీ కొడుక్కి తను బ్లడ్ ఇచ్చింది తెలుసా అనేసి పాపం వాళ్ళ అమ్మ చెప్తా ఉంటే వీళ్ళ ముగ్గురు అనమాట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సో హీరో వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది హీరోయిన్ తోటి, సారీ అమ్మ నా కొడుకు బదులు నేను సారీ చెప్తున్నాను, ఏరా అలా చూస్తున్నా ఫస్ట్ సారీ చెప్పరా అనేసి అంటూ ఉంటే, నేను సారీ చెప్పను అనేసి హీరో అంటూ ఉంటాడు. అదే టైంలో జియా కూడా వచ్చి ఉంటుంది. జియాని చూస్తున్న హీరో వాళ్ళ అమ్మ, ఇదేంటి ఈ అమ్మాయి నీ కూతురేనా, తినేందుకు నా కొడుకులా ఉంది, సేమ్ అలాగే ఉంది తెలుసా, చిన్నప్పుడు వీడియో కూడా ఇలాగే ఉండేవాడు, కావాలితే చూడండి అనేసి ఫోటో చూపిస్తూ ఉంటే హీరో అండ్ హీరోయిన్ షాక్ అవ్వి ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటాను అనమాట. జియా ఫేస్ వంక చూస్తూ ఉంటే హీరో అంటాడు, అమ్మ తనను అలా ఉండడం ఏంటి, అమ్మ తనను అలా ఉండడం ఏంటి, నువ్వేదో భ్రమపడుతున్నావు అనేసి హీరో అంటూ ఉంటే, లేదు గు అనేసి వాళ్ళ అమ్మ చెప్తా ఉంటుంది. అదే టైంలో హీరోయిన్ అనమాట, లేదా ఆంటీ గారు మీరు ఏదో భ్రమపడుతున్నారు అంతే, సో ఆయనకి మాకు ఎటువంటి రిలేషన్ లేదనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. కానీ ఆవిడంటది, లేదు లేదు ఏదో బ్లడ్ రిలేషన్ ఉండే ఉంటుంది, లేకపోతే సేమ్ తను ఎందుకు నా కొడుకులా ఉంటుంది చెప్పు అనేసి ఆవిడ అంటూ ఉంటుంది. అంట అనమాట, అయినా సరే నా కొడుకు చాలా రొమాంటిక్ అనే విషయం కూడా నాకు బాగా తెలుసులే, ఇలాంటి మనవరాలు నాకు ఉంటే ఎంత బాగుందంటే, నా
నాకు మాత్రం వద్దు ఇలాంటి తల్లి కూతుర్లు అనేసి హీరో అంటా ఉంటాడనమాట. ఆ మాట వింటున్న హీరోయిన్ కూడా కోపపడుతుందనమాట. నాకు కూడా మీరు వద్దు అనేసి హీరోయిన్ అంటా ఉంటది. నాన్నమ్మ కూడా అలా నవ్వుతా ఉంటే జియా అంటది, నాకు మాత్రం ఇలాంటి డాడీ కావాలనేసి జియా అంటా ఉండేసరికి హీరోయిన్ అలా చూస్తూ ఉంటదనమాట. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్ చూపిస్తా ఉంటారు. నాన్నమ్మ గారి విషయం అంతా రియానికి చెప్పేసరికి రియాన్ అనమాట, అంటే జియా వచ్చేసి నా చెల్ల, అంతేకాదు ఆ ఆంటీ నాకు అమ్మ కింద మన ఇంటికి వచ్చేస్తుంది ఆంటీని. వచ్చేస్తుంది, మీ డాడీకి ఆ ఆంటీకి పెళ్లి చేస్తే తను ఎప్పుడు నీతోటే ఉంటుంది అమ్మ కింద అని. కానీ ఇదంతా అనమాట శేష కూడా వింటూ ఉంటుంది అనమాట. సో శేష విని, ఏంటి ముసలిదానా నువ్వు వచ్చేసి మా అక్కని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నావు, అది ఎప్పటికీ జరగనివ్వను అనేసి తను అంటూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. జియా అడుగుంటా అనమాట, అమ్మ నేను ఎందుకు గు అంకుల్లా ఉన్నాను, గు అంకుల్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు, నేను కూడా అంత ప్రీటీగా ఉన్నాను కదా అంటే, అదేం కాదమ్మా మనుషులు పోలు మనుషులు 7 ఉంటారు నాన్న అనేసి వాళ్ళ అమ్మ చెప్తా ఉంటే, జియా అనమాట వాళ్ళ అమ్మాయి చిన్నప్పుడు ఫొటోస్ గ్యాలరీ చూస్తా అనమాట. మరి నువ్వెందుకు రియాల్లా ఉన్నావు, చూడు నీ చిన్నప్పుడు ఫోటోల్లో నువ్వు రియాల్లాగే ఉన్నావు చూడు అనేసి జియా చూపిస్తూ ఉండేసరికి హీరోయిన్ ఒక విషయం గుర్తెచ్చుకుంటుంది అనమాట. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్తా ఉంటుంది, దానికి జడేస్తా అనమాట, నువ్వు చిన్నప్పుడు అసలు జడే ఇచ్చుకునేదానివి కాదు, టామ్ బాయ్లా ఉండేదానివి కట్ అనేసి వాళ్ళ అమ్మ చెప్తా ఉంటుంది. అదే టైంలో హీరోయిన్ అలా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే హీరో వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తాను అనమాట, ఈరోజు డిన్నర్కి మా ఇంటికి రా అమ్మ అంటేని, లేదా ఆంటీ అనేసి హీరోయిన్ చెప్తుంది. బట్ ఇంకా ఆవిడ ఫోర్స్ చేసేసరికి అనమాట హీరోయిన్ వాళ్ళ పాపను కూడా అడిగి సరే వస్తున్నాం ఆంటీ అనేసి వస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్లో అనమాట అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని హీరోయిన్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉండేసరికి రియాన్ అంటాడు, నిజంగా ఆంటీ వాళ్ళు వస్తారా నానమ్మ అంటే, నాన్న వస్తానన్నారు మరి అనేసి ఆవిడ చెప్తా ఉంటుంది. అదే టైంలో అనమాట హీరోయిన్ కూడా వచ్చి ఉంటుంది పాపని తీసుకొని. వెంటనే రియాన్, ఆంటీ మీరు ఇక్కడ కూర్చోండి అనేసి హీరోయిన్ మీద చాలా ప్రేమ చూపిస్తూ ఉంటాడు అనమాట రియాను. ఎందుకంటే రియాన్కి హీరోయిన్ అంటే చాలా ఇష్టం, అదంతా మన హీరో గమనిస్తూనే ఉంటాడు. హీరో అనమాట రియాన్ తోటి, ఏంటి నాన్న ఈరోజు అంత హ్యాపీగా ఉన్నాను అంటేని, ఎందుకంటే ఆంటీ వాళ్ళు వచ్చారు కదా డాడీ అనేసి తను చెప్తా ఉంటాడు. అక్కడికి శేష వచ్చి అనమాట దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు హీరో అనమాట స్టాప్ స్టిక్స్ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటాడు, సేమ్ జియా కూడా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటుంది అనమాట. అదంతా వీళ్ళు ముగ్గురు షాకింగ్గా చూస్తూ ఉంటారు. నానమ్మ గారు అయితే కనుక మీ ఇద్దరి మధ్య ఎటువంటి బయోలాజికల్ బాండ్ లేకపోతే ఇద్దరు మూమెంట్స్ ఒకలాగే ఎందుకు ఉంటాయి అనేసి అంటూ ఉంటుంది. అదే టైంలో హీరోయిన్ అయితే కనుక ఫిష్కి సంబంధించిన డిష్ తీసుకుంటే హీరో కూడా తీసుకుంటాడు. నానమ్మ గారు అంటారు, ఏంటి నీకు ఈ డిష్ అంటే ఇష్టం అంటే, నాకు కాదు జియాకి ఇష్టం అనేసి హీరోయిన్ చెప్తుంది. సేమ్ డిష్ అనమాట హీరోకి కూడా ఇష్టము. నానమ్మ గారు అంటారు చూసావమ్మా వీళ్ళిద్దరు వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ పర్సన్స్, అంతేకాదు వీళ్ళిద్దరికి వచ్చేసి ఫేవరెట్ డిషెస్ కూడా సేమ్, కాబట్టి వీళ్ళిద్దరి మధ్య బ్లడ్ రిలేషన్ ఉంటుంది. అయినా సరే డిఎన్ఏ టెస్ట్ చేయించాం కదా, ఆ రిపోర్ట్ రాని వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉందో లేదో తెలిసిపోద్ది అనగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే హీరోయిన్ అండ్ హీరో ఇది కన్ఫ్యూజన్గా చూస్తూ ఉంటారనమాట. ఇదంతా శేష కూడా చూసనమాట, ఆ రిపోర్ట్స్ మిమ్మల్ని చూడనివ్వకుండా నేను చేస్తాను కదా అనేసి తను ఒక విషయం గుర్తెచ్చుకుంటుంది. అదేంటి అంటే ఆల్రెడీ హీరో వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేయించుంటారు. ఆ డిఎన్ఏ టెస్ట్ మార్పిద్దామనేసి హాస్పిటల్కి వెళ్ళి ఉంటుంది శేష. కానీ డాక్టర్ అయితే కనుక, సారీ మీరు ఎంత డబ్బు ఇచ్చినా కానీ నేనైతే కనుక మోసం చేయలేను, నేను గూసారికి అన్యాయం చేయాలని అనేసి డాక్టర్ అయితే కనుక నిజాయితీగా కూర్చొని ఉండే, కాబట్టి ఇంకా టెస్ట్లు అయితే కనుక మార్చడానికి ఇంకా అవ్వదనమాట. శేష అది అంతా గుర్తెచ్చుకొని ఆ రిపోర్ట్స్ ఎలాగైనా చూడనివ్వగానే చేయాలనేసి ఆలోచిస్తూ ఉంటే రియాన్ అయితే కనుక వాళ్ళ చెల్లిని పిలుస్తూ ఉంటాడు జియాని, మన ఇద్దరం ఆడుకోవచ్చు అనేసి వాళ్ళిద్దరు వెళ్ళి ఆడుకుంటూ ఉంటే ఈ లోపల నాన్నగారు అయితే కనుక, చూడు నువ్వు నాకు కోడల కింద వచ్చేస్తే కనుక నేను ఎంత బాగా చూసుకుంటాను అనగానే హీరో, అమ్మ ఇంకా నువ్వు కాస్త ఆపుతావా అనేసి అంటూ ఉంటే దానికి హీరోయిన్, ఆంటీ మీరు అనుకున్నట్టుగా ఏమి జరగదు చూడండి అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో రియాన్ వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. శేష అనమాట రియాన్ని మేడ మెట్ల మీద నుంచి దోసేసి ఉంటుంది. ఇదంతా జియా చూసుంటుంది అనమాట. గట్టిగా వచ్చేసరికి అందరూ వచ్చి ఉంటారు. రియాన్ ఇది కనుక అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. హీరో చాలా టెన్షన్ పడుతూ ఉండేసరికి శేష అంటూ ఉంటుంది, ఇదిగో ఈ పిల్ల దెయ్యం ఉంది కదా తినే నా కొడుకుని మేడ మెట్ల నుంచి దోసేసింది అనేసి జియా మీదకి గెంటేసి ఉంటుంది అనమాట. హీరో అంటూ ఉంటాడు, ఏంటి నిజంగా దోస్తావా అనేసి అంటూ ఉంటే జియా అంటది, లేదమ్మా నేను దోయలేదు అని చెప్తా ఉంటుంది. దానికి హీరోయిన్, నా కూతురు తప్పు చేయలేదంటే తప్పు చేయలేదు, ఎందుకంటే తను అబద్ధాలు ఆడదనేసి హీరోయిన్ పాప గురించి మాట్లాడుతూ ఉంటే ఈ లోపల డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా వచ్చి ఉంటాయి అనమాట. హీరోకి జియా మీద కోపం వచ్చి ఉంటుంది, ఎందుకంటే రియాన్ని పాడేసింది అనేసి. నాన్నమ్మ గారు అంటూ ఉంటారు, ఒరేగు ఫస్ట్ రిపోర్ట్స్ని చూడరా ఏంటన్నది తెలుస్తుందిరా చూడరా అనేసి ఆవిడ చెప్తా ఉంటుంది. శేష అనమాట, అవునులే మీకు డిఎన్ఏ రిపోర్ట్స్ ఇప్పుడు ఏంటన్నదే తెలియాలి, నా కొడుకు ప్రాణాలు మీకు అవసరం లేదు కదా, నా కొడుకుని తీసుకొని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఒకటి అనేసి శేష అనమాట సీన్ చేస్తూ ఉంటుంది. ఇంకా హీరో కూడా ఇంకేం చేయలేకనమాట, ఆ రిపోర్ట్స్లో ఏది వచ్చినా కానీ నాకు అనవసరం, ఇటువంటి తల్లి కూతురు నాకు మాత్రం ఏమీ అవసరం లేదనేసి
డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొని అనమాట చించేసి చూడకుండానే చించేసి హీరోయిన్ మొహం మీద వేస్తూ ఉంటాడు. హీరోయిన్కి చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ సీన్లో పాపని హీరోయిన్ని బయటికి ఎంటిస్తుంటారు. పాప అంటూ ఉంటుంది, అమ్మ నేను రియాన్ని ఏమీ తోయలేదు, ప్లీజ్ నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అంటే, హా అమ్మ అమ్మ నేను నమ్ముతుంది అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. ఇప్పుడు రియాన్ చూపిస్తూ ఉంటారు. రియాన్కి మెలకు వచ్చిన వెంటనే డాడీ ఆంటీని జియా ఏరి కనిపించడం లేదనేసి అడుగుంటాడు. అదేంట్రా టెడ్డీ బేర్ కోసం నిన్ను జియా దోషిస్తుందంట కదా మీ అమ్మ చెప్పింది అనేసి నాన్నమ్మగారు అని ఉంటారు. దానికి రియాన్ అంటాడు, లేదు తను నన్ను ఏమీ తొయ్యలేదు, నేనే టెడ్డీ బేర్ తనకి ఇచ్చాను అనేసి అనగానే హీరో షాక్ అవి ఏంటి నేను ఎవరు తొయ్యలేదా అనేసి హీరో షాక్ అవి అడుగుతూ ఉంటాడు. ఈ లోపల రియాన్కి తెలుసు శేషయ్య తనకి ఎంటింది అనేసి, అయినా సరే అమ్మ పేరు ఎందుకు చెప్పడం అనేసి వాడనమాట నాకు నేనే పడిపోయాను అనేసి అబద్ధం చెప్పుంటాడు అనమాట వాళ్ళ అమ్మ వంక అలా చూస్తూను. ఈ లోపల నాన్నమ్మగారు అంటారు, అదేంటి నువ్వే అన్నావు కదా జియా దోషిస్తుందని, మరి అలా ఎందుకు చెప్పావు అనగానే ఈ లోపల శేష నేను అలా అబద్ధం చేసుకున్నాను సారీ అండి అనేసి అంటూ ఉంటుంది అనమాట. ఇదంతా విన్నాక హీరోకి అనమాట అనవసరంగా డిఎన్ఏ రిపోర్ట్స్ చించేసాను అనేసి మనసులో ఫీలింగ్ స్టార్ట్ అయి ఉంటుంది అనమాట. వెంటనే అసిస్టెంట్కి ఫోన్ చేసి వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారో కనుక్కొనేసి హీరోయిన్ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేపిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరో వర్క్ చేసుకుంటూ ఉండేసరికి అసిస్టెంట్ వచ్చి అనమాట, సార్ మనకి కొత్తగా డిజైన్స్ వేసే వాళ్ళు కావాలి, ఇంటర్వ్యూ కండక్ట్ చేయమంటారు అనగానే హీరో అంటాడు, లేదు నాకు తెలిసిన డిజైనర్ ఉన్నారు నేను తీసుకొస్తా అనేసి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు అనమాట. వచ్చి డోర్ అది కనుక లాక్ చేయగానే హీరోయిన్ డోర్ తీసి హీరో వంక చూసి వెంటనే డోర్ అది కానీ క్లోజ్ చేస్తుంటుంది అనమాట. మళ్ళీ హీరో కాలింగ్ బెల్ కొడతా ఉండేసరికి ఇంకేం చేసేది లేక అనమాట డోర్ తీసుంటుంది. తీసి నువ్వు రావద్దు మా ఇంట్లో కంటే లేదు నేను వస్తా అనేసి హీరో బలవంతంగా లోపలికి వచ్చి ఉంటాడు అనమాట. వెంటనే హీరో అనమాట జియా దగ్గరికి వచ్చి జియాని పలకరించేసరికి జియా అంటది, నిజంగా అంకుల్ నేను రియాని తోయలేదు, ఇప్పుడు రియానికి ఎలా ఉందంటేని రియానికి ఇప్పుడు బాగానే ఉంది, అంకుల్ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు అందుకోసమే సారీ చెప్పడానికి వచ్చాను అనేసి హీరో చెప్తా ఉంటే హీరోయిన్ మాత్రం ఏమీ పట్టలేనట్టుగా ఉంటుంది. ఈ లోపల హీరో అనమాట, అంతేకాదు మీ మమ్మీకి నేను ఒక జాబ్ ఇద్దాం అనుకుంటున్నాను, శాలరీ వచ్చేసి మంత్కి 3 lakhs అనగానే హీరోయిన్ అనమాట ఏంటి 3 lakhs అనేసి ఒక యాపిల్ తీసుకొచ్చాను అనమాట హీరోకి ఇచ్చి, బాస్ ఇదిగోండి యాపిల్ తినండి మీకు ఆకలి వేస్తుంది అనుకుంటా కదా అంటే, ఇందాక నన్ను ఎవరు బయటకు వెళ్ళిపోమన్నారంటే అది ఇందాక, ఇప్పుడు నాకు జాబ్ ఇస్తానంటున్నారు కదా అది 3 lakhs అంటున్నారు కాబట్టి ఇక నుంచి మీరు నా బాస్ అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. సరే అయితే రేపు పొద్దుట ఆఫీస్కి రా అనేసి హీరో చెప్పేసి ఆఫీస్కి రమ్మని ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ రెడీ అవ్వనమాట. ఆఫీస్కి వచ్చేసరికి హీరోయిన్ అది కనుక ఆవిడ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. ఆవిడ అనమాట పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉండేసరికి ఇంక హీరోయిన్కి కోపం వచ్చనమాట, ఇక్కడికి నన్ను రమ్మన్నదే మీ బాసు, ఇక్కడ నన్ను ఇంతలా బుల్లి చేస్తారా మీరు అనేసి హీరోయిన్ బాగా ఇంకా అరుస్తూ ఉండేసరికి హీరో వచ్చి ఉంటాడు. హీరో మీద కూడా అరుస్తూ ఉంటుంది, ఇక్కడికి నన్ను ఇందుకే రమ్మన్నావా, నన్ను బుల్లి చేయడానికి రమ్మన్నావా అంటేని హీరోకి కోపం వచ్చనమాట. అక్కడ ఉండే అసిస్టెంట్ని బాగా తిడతా ఉంటాడు, నేను రమ్మన్నా అమ్మాయిని నువ్వు క్వశ్చన్స్ అడగడం ఏంటి, మర్యాదగా తనకు జాబ్ ఇవ్వి లేకపోతే నీకు జాబ్ లేకుండా చేస్తా అనేసి హీరో అని ఉంటాడు. హీరో అనమాట హీరోయిన్ తోటి సరే అయితే వెళ్ళు నువ్వు నీ వర్క్ చేసుకో అనేసి హీరోయిన్ పంపించేస్తుంటాడు. హీరో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటే అసిస్టెంట్ వచ్చానమాట, సార్ తను ఈ ప్రాజెక్ట్ చేయగలదా అంటేని తన డిజైన్స్ నేను చూశాను తను చాలా క్యాపబుల్ పర్సన్ అనేసి హీరో అంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక ఒక అసిస్టెంట్ అనమాట హీరోయిన్ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చి అందరికీ అయితే కనుక ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటే అదే టైంలో శేష కూడా హీరో కోసము క్యారేజ్ తీసుకుని వచ్చి ఉంటుంది. కంపెనీలో పనిచేసే మేనేజర్ అనమాట శేష దగ్గరికి వచ్చి, మేడం మీరేంటి ఇలా వచ్చారంటేని మీ బాస్కి క్యారేజ్ తీసుకొచ్చాను, ఈరోజు ఎవరు మీ కంపెనీలో జాయిన్ అవ్వారంటే ఎవరు అనగానే శేషకి విషయం అంతా చెప్పుంటాడు హీరోయిన్ గురించి మా మేనేజరు. సో శేష అంటది తను ఇంకా స్కూలే కంప్లీట్ చేయలేదు, తన డిజైనర్ కింద ఈ కంపెనీలో వర్క్ చేస్తుందా కట అనేసి హీరోయిన్ గురించి చెప్పుంటుంది. సో హీరోయిన్ గురించి అనమాట అందరూ కాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట, తను ఇంకా స్కూల్ కాలేజే ఫినిష్ చేయలేదంట, తను అలా డిజైనర్ అవుతుంది అనమాట అనేసి శేష హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా హీరో క్యాబిన్లోకి వచ్చి హీరోకి క్యారేజ్ ఇచ్చానమాట. సో నేను కూడా మీ కంపెనీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను డిజైనర్ కింద ప్లీజ్ అంటే, అదేంటి ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు జాయిన్ అవుతానంటున్నావు ఏంటంటే, ఏమీ లేదు ఎలాగో రియాన్ స్కూల్కి వెళ్ళిపోతున్నాడు కదా, నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను కదా, నేను కూడా డిజైన్ డిగ్రీ ఫినిష్ చేశాను అందుకోసమే నేను ఈ కంపెనీలో వర్క్ చేస్తాను ప్లీజ్ అనగానే ఇంకా హీరో కూడా అనమాట సరే తిని ఏదో ప్లాన్ చేసుకుని వచ్చి ఉంటుందిలే అనేసి ఓకే అని చెప్పుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట హీరోయిన్ ఆఫీస్కి వచ్చేసరికి అందరూ అయితే కనుక హీరోయిన్కి ఓవర్గా వర్క్ చెప్తా ఉంటారనమాట. శేష చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో అయితే కనుక పాప స్కూల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది, రియాన్ కూడా వెయిట్ చేస్తూ ఉంటే రియాన్ని తీసుకువెళ్ళడానికి శేష వచ్చి ఉంటుంది
కానీ పాపని తీసుకెళ్ళడానికి మన హీరోయిన్ వచ్చి ఉండదనమాట. రియాన్ అంటాడు, అమ్మ వీళ్ళ అమ్మ ఇంకా రాలేదు, మన ఇంటికి తీసుకెళ్దామంటే ఏం పర్వాలేదురా నువ్వు అనేసి శేష తీసుకువెళ్ళిపోద్ది అనమాట రియాన్ని. సేపటికి అటు నుంచి వెళ్తున్న హీరో అనమాట జియాని చూసి జియా దగ్గరికి వచ్చానమాట. అదేంటి జియా నువ్వు ఇంకెక్కడే ఉన్నా, మీ అమ్మ ఇంకా రాలేదా అంటే, అంకుల్ మీరే కదా మా అమ్మకి జాబ్ ఇచ్చారు, మీరు వర్క్ ఓవర్గా చెప్తున్నారు ఏంటి, మా అమ్మ ఇంకా రాలేదని. కానీ అసిస్టెంట్కి చెప్పనమాట తను ఎందుకు ఇంకా రాలేదో కనుక్కో అనేసి చెప్పుంటాడనమాట. అలా చెప్పేసి పాపని ఇది కనుక కారులో తీసుకుని వెళ్తూ ఉంటాడు. పాపకి ఇది కనుక నట్స్ది చాక్లెట్ ఇచ్చుంటాడు అనమాట. నీకు ఆకలి వేస్తుందేమో కదా తిను అంటే, లేదు అంకుల్ నేను నట్స్ని తినకూడదు నాకు ఎలర్జీ ఉందంటే, దానికి అసిస్టెంట్ అంటాడు, సార్ మీకు కూడా నట్స్ అంటే ఎలర్జీ కదా అంటే, అవును నాకు కూడా ఎలర్జీయే, బహుశా ఇదంతా తప్పు మీ పేరెంట్స్ వల్లే, మీ పేరెంట్స్కి ఎలర్జీ అనుకుంటా అంటే, లేదు అంకుల్ మా అమ్మకి నట్స్ అంటే ఎలర్జీ ఉండదు, తను వచ్చేసి నట్స్ని తింటుంది నేనే తిన్ను నాకు ఎలర్జీ అంటే, బహుశా మీ డాడీ నుంచి వచ్చిందేమనేసి హీరో అంటూ ఉంటాడనమాట. నెక్స్ట్ సీన్ హీరోయిన్ అనమాట పాప కోసం అడవిడిగా ఆఫీస్ నుంచి వస్తూ ఉండేసరికి పాప ఎదురొచ్చి ఉంటుంది అనమాట అమ్మ అనేసి. అదేంటో నిన్నెవరు తీసుకొచ్చారు అనగానే హీరో అనమాట నేనే తీసుకొచ్చాను చెప్తా అనమాట. బ్యాగ్ ఇస్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా బ్యాగ్ తీసుకుంటుంది అనుకోకుండా వీళ్ళిద్దరు చేతులు టచ్ అయి ఉంటాయి. అసిస్టెంట్ ఫేస్ పక్క తిప్పేస్తాడు అనమాట. హీరో అంటూ ఉంటాడు, అదేంటి ఇంతవరకు లేట్గా ఏం వర్క్ చేస్తావంటేని నన్ను ఇన్కమ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ చూడమన్నారు కానీ, అదేంటి నువ్వు డిజైనర్ కింద కదా వర్క్ చేస్తున్నావు అలాంటప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ ఎందుకు చెక్ చేస్తావనేసి అసిస్టెంట్ చెప్పి రేపటి నుంచి తను డిజైనర్ కింద వర్క్ చేయమను, ఆ ఎదుట వాళ్ళ వర్క్ తినకిస్తే కనుక ఒప్పుకోకండి అనేసి హీరో చెప్పుంటాడు. థ్యాంక్ యూ బాస్ అనేసి హీరోయిన్ చెప్పనమాట. బాయ్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉండేసరికి హీరో కూడా బాయ్ బాయ్ అని చెప్తా ఉంటే అసిస్టెంట్ అనమాట నవ్వుతూ ఉంటాడు. ఏరా నన్ను చూసి నవ్వుతున్నావంటే, ఏమీ లేదు బాస్ అనేసి అసిస్టెంట్ అంటూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరోయిన్ ఆఫీస్కి వచ్చి ఉంటుంది. అక్కడ ఎంప్లాయీస్ అందరూ ఇది కనుక వాళ్ళ వర్క్ అంతా హీరోయిన్ చెప్తా ఉండేసరికి శేష కూడా వచ్చానమాట. నేను ఇన్కమ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ చెక్ చేయమని చెప్పాను, చెక్ చేస్తావా అని కానీ హీరోయిన్ అనమాట అని చెప్పుంటుంది. ఈ లోపల అక్కడ మేనేజర్ వచ్చానమాట. మేడం తను నిన్న వర్క్ అంతా ఫినిష్ చేస్తుంది, అంతేకాదు బాసు కూడా తనకి ఎక్స్ట్రా వర్క్ చెప్పొద్దు అన్నాడు, తను ఓన్లీ డిజైన్స్ మాత్రమే ఏమన్నాడు, కాబట్టి మీరు ఇంకేం చెప్పకండి, బాస్కి తెలిస్తే బాగోదని. కానీ శేష సైలెంట్ అయిపోయి ఉంటుంది అనమాట. మేనేజర్ కూడా అనమాట, సరే మీ వర్క్లు మీరు చేయండి తనకి ఏం చెప్పకండి అనేసి చెప్పనమాట. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది, మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా అని కానీ హీరోయిన్ అనమాట నేను పార్టిసిపేట్ చేస్తాను అనేసి అంటా ఉంటా. అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, నువ్వు స్కూలే కాలేజే ఫినిష్ చేయలేదు, నువ్వు ఎలా పార్టిసిపేట్ చేస్తావంటే, నేను ఎందుకు చేయకూడదు అనేసి అంటా ఉంటుంది. అదే టైంలో శేష కూడా నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను చెప్తా ఉంటే వీళ్ళిద్దరి మంది అదే కనుక పోటీ జరుగుతూ ఉంటుంది. సో పార్టిసిపేట్ చేస్తుంటారు, రిజల్ట్ కూడా వచ్చేస్తుంటుంది. శేష వచ్చేసి ఓడిపోయి ఉంటుంది, హీరోయిన్ వచ్చేసి విన్ అయి ఉంటుంది అనమాట. సో హీరోయిన్ చెప్తా ఉంటుంది, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అంటే ఏదో అలా గీసేయడం కాదమ్మా, నా కాపీస్ చేస్తే ఇంతకుముందు విన్ అయ్యో సేమ్ ఇప్పుడు కూడా అలాగే అవుదాం అనుకున్నా, బట్ నీ పప్పులు ఈసారి ఉడకలేదు అనేసి హీరోయిన్ చెప్పేసి వెళ్తూ ఉండేసరికి శేష అనమాట ఉండు చూడు నీ పని అలాగనే నేను దెబ్బతీస్తా చూడనేసి తను అంటూ ఉంటుంది. ఇప్పుడు హీరో వాళ్ళని చూపిస్తూ ఉంటారు. హీరో అనమాట ఆఫీస్కి వచ్చేసరికి జియా వెయిట్ చేస్తూ ఉంటా, అదేంటి నువ్వేంటి ఇక్కడ ఉన్నావంటేని, నేను మా అమ్మ కోసం వచ్చాను, మా అమ్మ కోసం వెయిట్ చేస్తున్నానంటే, ఓ అవునా సరే అయితే మీ అమ్మ దగ్గరికి పంపిస్తూ ఉండు అనేసి అసిస్టెంట్ చేత అనమాట పాపని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. అదిగో ఆ ప్లేస్ ఉంది కదా అదే మీ అమ్మ ప్లేస్, వెళ్ళి అక్కడ వెయిట్ చేయి మీ అమ్మ వస్తుంది ఓకే అనేసి అసిస్టెంట్ వెళ్ళిపోయి ఉంటాడు. శేష అనమాట ఒక కాఫీలో ఒక పౌడర్ కలుపుతూ ఉంటుంది, ఇదంతా మన జియా చూస్తూనే ఉంటుంది. వెనక నుంచి వాళ్ళ అమ్మ వచ్చి అదేంటి నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తావు అని కానీ, అమ్మ నీ కోసమే వచ్చాననేసి అంటూ ఉంటే హీరోయిన్ మాట వినమాట. వెంటనే శేష ఇది కనుక కాఫీ తీసుకొని, ఇదిగో అక్కడ మేనేజర్ ఉన్నాడు, మేనేజర్ కంట కాఫీ కావాలంట, నీతో ఏదో మాట్లాడాలంట, డిజైనర్ కాంపిటీషన్లో విన్ అయ్యావు కదా అందుకోసము, కాబట్టి వెళ్ళి నువ్వు కాఫీ ఇచ్చేసి మాట్లాడంటే, ఏంటి నేను వెళ్ళాలా అంటే, నిన్నే రమ్మన్నాడు మరి వెళ్ళు అనేసి శేష చెప్పుంటుంది. సో హీరోయిన్ కూడా అనమాట కాఫీ తీసుకొని వచ్చి మేనేజర్కి ఇచ్చి ఉంటుంది అనమాట. మేనేజర్ కాఫీ తాగిస్తుంటాడు, కాఫీలో డ్రగ్ కలిపి ఉంటుంది శేష, అందుకోసం వాడి ఫీలింగ్స్ రావడం వల్ల హీరోయిన్ని బలవంతం చేస్తూ ఉంటాడు అనమాట. ఆ సీన్ కట్ చేసి నెక్స్ట్ సీన్లో పాపను చూపిస్తూ ఉంటారు. పాప దగ్గరికి రియాన్ వచ్చి, హే జియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, నేను మా అమ్మ కోసం వెయిట్ చేస్తున్నాను, మా అమ్మ ఇంకా రాలేదు అనేసి రియాన్ చెప్పడంతో రియాన్ అనమాట సరే నేను మా డాడీకి చెప్తాను, మనం అందరం కలిసి అమ్మని ఎదుగుదాం ఓకేనా అనేసి రియాన్ అనమాట హీరోకి చెప్పుంటాడు. హీరో కూడా ఆఫీస్ అంతా ఎదుక్కుంటా అనమాట. వచ్చేసరికి ఆ మేనేజర్ హీరోయిన్ బలవంతం చేస్తుంటాడు, వాడు గట్టిగా కొట్టేసరికి హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది అనమాట. శేష అనమాట హీరోయిన్ పరువు తీయాలనేసి అందరినీ ఆ రూమ్కి తీసుకొని వచ్చి ఉంటుంది. ఈ లోపల హీరో సేవ్ చేసి హీరోయిన్ తీసుకుని వెళ్తూ ఉండేసరికి శేష షాకింగ్గా చూస్తూ ఉంటుంది. రియాన్ అనమాట విషయం అంతా చెప్పు ఉంటుంది, ఇలా డాడీ వచ్చి సేవ్ చేస్తాడు ఆంటీని అనేసి. శేష అయితే కనుక రియాన్ మీద అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి రియాన్ సాడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అనమాట అసిస్టెంట్ తోటి ఈరోజు వెన్కి ఇలా జరగడానికి కారణం ఏంటనేది ఎంక్వైరీ చేయి, అంతేకాదు వెన్కి నాకు రిలేషన్ ఏంటనేది తెలుసుకో, ఎందుకంటే నాకు ఎందుకో ఆ రోజు నాతో స్పెండ్ చేసింది నైట్ వెన్ అనిపిస్తుంది, కానీ నేను ఆల్రెడీ రియాన్కి నాకు డిఎన్ఏ టెస్ట్ చేయించాను, రియాన్ వచ్చేసి నా సొంత కొడుకే, కాకపోతే నాకు ఎందుకు ఇలా అనిపిస్తుందో తెలియడం లేదు, ఎందుకంటే వెన్ దగ్గర నా రింగ్ ఉంది అనేసి చెప్తా ఉంటాడు. ఇదంతా
అయితే కనుక శేష విననమాట. అవును కాదు, మా అక్క దగ్గర ఇచ్చిన రింగ్ ఉంది కాబట్టి ఆ రింగ్ నేను ఎలాగైనా దక్కించుకోవాలనేసి ఆలోచిస్తా ఉంటే ఈ లోపల హీరో కూడా అనమాట మొత్తం అంతా ఎంక్వైరీ చేయించమంటాడు. అంతేకాదు జియాకి, హీరోకి కూడా బ్లడ్ టెస్ట్ చేయించమంటా ఉంటాడనమాట. విషయం ఏంటన్నా తెలిసిపోద్దనేసి. ఇదంతా అయితే కనుక శేష వింటా ఉంటది. ఇప్పుడు హీరోయిన్ చూస్తా ఉంటారు. హీరోయిన్‌కి అయితే గనుక మెలుకువ వచ్చేసరికి ఇద్దరు పిల్లలు ముందే ఉంటారనమాట. ఆంటీ నువ్వు బాగానే ఉన్నావు కదా అనేసి రియాని అడుగుతా ఉంటే, "హా! నాన్న నేను బాగానే ఉన్నాననేసి" వాడు చేయి పట్టుకొని మాట్లాడుతా ఉంటదనమాట. వాడి చేయి మీద చూసేసరికి పుట్టుమచ్చ ఉంటది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా అదే ప్లేస్‌లో హీరోయిన్ చేతి మీద కూడా పుట్టుమచ్చ ఉంటదనమాట. ఇది చూసిన జియా అయితే గనుక, "అమ్మ మీ ఇద్దరికి ఒకలాగే ఒకే ప్లేస్‌లో పుట్టుమచ్చ ఉందేంటి" అనేసి అంటా ఉంటే, హీరోయిన్‌కి ఏం అర్థం కాక అలా ఆలోచిస్తా ఉంటది. ఈ లోపల హీరో వస్తా ఉండేసరికి ఇంక హీరోయిన్ అనమాట పుట్టుమచ్చ గురించి ఆలోచిస్తా అనమాట సైలెంట్ అయిపోయి ఉంటది. హీరో అనమాట రావడంతో రింగ్ గురించి అడుగుతా ఉంటాడు. ఆ రింగ్ నీకు ఎలా వచ్చింది ఏంటి అంటే, మాటికి ఈ రింగ్ గురించి ఎందుకు అడుగుతున్నారు మీరు అంటే, ఫస్ట్ చెప్పు అనేసి హీరో అంటా ఉంటాడు. ఈ లోపల జియా అంటది, అంకుల్ ఆ రింగ్ ఇచ్చింది మా డాడీ, మా మమ్మీకి మా డాడీ ఇచ్చాడు అనగానే, ఏంటి మీ డాడీ ఇచ్చాడా, నీకు డాడీ లేడని చెప్పావు కదా అంటే, హే నీకేమైనా పిచ్చా, తనకి డాడీ లేకుండా నాకు ఎలా కుదిరిపోతుంది అంటే, లేదు అనేసి హీరో అంటా ఉంటాడు. అప్పుడే అనమాట రియాన్ కూడా అనమాట రింగ్‌ని చూసి, డాడీ ఆ రింగ్ వచ్చేసి మన ఫ్యామిలీది కదా అనగానే హీరోయిన్ షాక్ అవ్వి, ఏంటి ఇది మీ ఫ్యామిలీదా అనేసి హీరోయిన్ అంటా ఉంటది. అదే టైంలో శేష వచ్చనమాట, ఆ రింగ్ నాది, నా దగ్గర నుంచి మా అక్క దొంగతనం చేస్తుంది అనగానే, ఏంటి ఈ రింగ్ నీదా, ఇది నాది అనేసి అంటా ఉంటే, అదేంటక్క ఆ రోజు నైట్ నువ్వు ఒక ఓల్డ్ మ్యాన్ తోటి నైట్ అంతా స్పెండ్ చేసావు, వాడు వచ్చేసి క్రిమినల్ కూడా అనగానే హీరోయిన్ అనమాట, ఏం కాదు అనేసి హీరోయిన్ అంటా ఉంటే హీరో షాక్ అవుతాడు. ఏంటి మీ ఇద్దరికి ఒకరికొకరు తెలిసి అక్క చెల్లెలు అవుతారా అనేసి హీరో షాక్ అవ్వి ఈ విషయం అనమాట శేషని అడుగుతా ఉంటే, నువ్వెందుకు ఇన్ని రోజులు చెప్పలేదు మీరిద్దరు అక్క చెల్లెలు అవుతారనేసి హీరో అంటా ఉంటే, దానికి శేష అనమాట, ఎందుకంటే తిను మా ఫ్యామిలీ పరువు తీసి వెళ్ళిపోయింది, అందుకోసమే నేను చెప్పలేదండి అనేసి శేష అంటా ఉంటే, దానికి హీరోయిన్ నవ్వు అనమాట, ఏంటి నేను మన ఇంటి పరువు తీసానా అనేసి అంటా ఉంటుంది. ఈ లోపల హీరో అనమాట, సరే ఫస్ట్ రింగ్ ఇవి నేను చెక్ చేస్తాను నాది కాదు అనేసి హీరో దగ్గర సగం పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ని కలిపేసరికి ఫుల్ రింగ్ అయ్యి ఉంటుంది అనమాట. హీరోయిన్ షాక్ అవుతా ఉంటే శేష నవ్వుతూ ఉంటుంది. హీరో అనమాట, ఈ రింగు నాది నీ దగ్గరికి ఎలా వచ్చిందంటేని శేష అంటది, నేను చెప్పాను కదా తిను నా దగ్గర నుంచి దొంగతనం చేసింది కట్ట అనేసి చెప్తా ఉండేసరికి పాప అనమాట జియా, మా అమ్మ ఏమో అలా దొంగతనం కట్ట ఏమి చేయదంటని, హే నీకేం తెలుసు మీ అమ్మ గురించి, మీ డాడీ వచ్చేసి ఒక క్రిమినల్, ఒక ఓల్డ్ మ్యాన్, మీ అమ్మ వచ్చేసి నా దగ్గర నుంచి రింగ్ దొంగతనం చేస్తుంది అనేసి అంటా ఉండేసరికి హీరో అనమాట, ఏంటి ఇదంతా నిజమేనా అనేసి హీరో అడుగుతూ ఉంటే, దానికి హీరోయిన్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నా నాకేం అర్థం కావట్లేదు, 6 సంవత్సరాల క్రితం ఇది కనుక ఒక రోజు నేను బాగా డ్రింక్ చేశాను, ఒక హోటల్లో వెళ్ళాను అనగానే హీరో అనమాట, ఏంటి హోటల్కి వెళ్ళావు 6 సంవత్సరాల క్రితమా, విషయం చెప్పి ఏంటి నువ్వు అసలు వెళ్ళింది ఏ హోటల్ అనేసి హీరో అడుగుతూ ఉంటే, హీరోయిన్ అనమాట మింగ్ హోటల్ అని చెప్పి ఉంటుంది. దానికి టాపిక్ డైవర్ట్ చేయడానికి శేష అనమాట నవ్వుతానమాట, అక్క ఆ రోజు నువ్వు ఒక ఓల్డ్ మ్యాన్ తోటి నైట్ అంతా స్పెండ్ చేసావు అనేసి అంటా ఉంటే, దానికి హీరోయిన్ అనమాట కాదు అని అనలేదు, ఎందుకంటే హీరో ఫేస్ చూడలేదు కదా, సో తను ఇంకేం మాట్లాడని పరిస్థితిలో ఉంటుంది అనమాట. హీరో అలా చూస్తూ ఉంటాడు. ఈ లోపల హీరో వాళ్ళ అసిస్టెంట్ అనమాట మేనేజర్ని తీసుకుని వచ్చి ఉంటాడు. వాడు అనమాట, గూసారి నన్ను వదిలేయండి, ఇందులో నా తప్పేం లేదు, ఆ వెన్న ఉంది కదా తనే నాకు కాఫీలో డ్రగ్స్ కలిపేసి ఇచ్చింది, అందుకోసం నేను అలాగా బిహేవ్ చేశాను, అయినా సరే ఒక బిడ్డ తల్లి జోలికి నేను ఎందుకు వెళ్తాను చెప్పండి, తనే నన్ను షెడ్యూస్ చేసింది, ప్లీజ్ మీరు నన్ను నమ్మండి అనేసి వాడు అంటా ఉండేసరికి హీరోయిన్కి ఏం అర్థం కాదనమాట. హీరోయిన్ షాకింగ్గా చూస్తూ ఉండేసరికి శేష అనమాట, చూసావా కదా తప్పంతా ఎవరిదిందో నీకు బాగా తెలిసింది అనుకుంటా కదా అనేసి మన హీరోని అంటా ఉండేసరికి హీరో కూడా అనమాట కాఫీని చెక్ చేయమని ఉంటాడు. అసిస్టెంట్ అది కనుక కాఫీ చెక్ చేస్తుంటాడు అనమాట. అసిస్టెంట్ అంటాడు, అవును సార్ ఈ కాఫీలో డ్రగ్ ఉందని, కానీ హీరోయిన్ అనమాట, లేదు నాకు ఏమీ తెలియదు, అందులోకి డ్రగ్స్ ఎలా వచ్చిందో నాకు తెలియదు అంటే శేష అనమాట, మరి నువ్వే కదా ఇచ్చావు కాఫీ అంటే, హే నువ్వే కదా ఫస్ట్ నాకు ఆ కాఫీ ఇచ్చింది అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది అనమాట. అయినా సరే ఫ్యాన్సీ డిజైన్ కాంపిటీషన్లో ఫస్ట్ రావడానికి నువ్వు ఇటువంటి చీప్ ట్రిక్స్ యూస్ చేస్తావు అనేసి శేష అంటూ ఉండేసరికి హీరోకి అయితే కనుక చాలా కోపం వస్తూ ఉంటుంది అనమాట. అలా వచ్చి హీరో అయితే కనుక హీరోయిన్ తప్పుకు అర్థం చేసుకుంటూ ఉంటే శేష వచ్చేసి తప్పు అంతా తన మీద నెట్టేసరికి ఇంక హీరోయిన్ని తను నిరూపించుకునే అవకాశం కూడా తనకు లేదనమాట. అదంతా గుర్తెచ్చుకుని హీరోయిన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే కనుక జియాని అండ్ రియాని చూపిస్తూ ఉంటారు. జియా అంటూ ఉంటుంది, మీ అమ్మాయి ఆ కప్పులో ఏదో వైట్ పౌడర్ కలిపిందంటేని నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు కూడా మీ అమ్మకులాగా అబద్ధాలు చెప్తావు, ఇంకెప్పుడు నీతో నేను మాట్లాడిన అనేసి రియాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. హీరోయిన్ అది కనుక పాపని తీసుకుని రిజైన్ చేసి ఆఫీస్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరోయిన్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే హీరో వాళ్ళు చూస్తూ ఉంటారు. అసిస్టెంట్ అంటే, నిజంగా అవండి వెన్ మేడంని మీరు వెళ్ళిపోనిస్తున్నారా అంటే
తోటని హీరో ఏం మాట్లాడి లోపల రియానా విషయం చెప్పుంటాడు. ఇలాగా జియా అన్నది నాతోటి అమ్మ వచ్చేసి కాఫీలో ఏదో వైట్ పౌడర్ కలిపిందంట. మా అమ్మ ఎందుకు అలా చేస్తది డాడీ ఒకలా కలిపినా కానీ అది షుగర్ అయి ఉంటది కదా అనగానే హీరోకి డౌట్ వచ్చి ఉంటదనమాట. వెంటనే సీసీ ఫుటేజ్ అంతా చెక్ చేయమనేసి అసిస్టెంట్‌కి చెప్తా ఉంటాడు. సో, అసిస్టెంట్ అది గనక మొత్తం చెక్ చేశానమాట. హీరోకి చూపించేసరికి అందులో వైట్ పౌడర్ డ్రగ్ కలిపింది. శేష అని తెలిసుంటది. వెంటనే శేషాని అసిస్టెంట్‌ని తీసుకురమ్మని పంపించుంటాడు. అసిస్టెంట్ కూడా అనమాట శేషాని తీసుకొని ఆఫీస్‌కి అదే క్యాబిన్‌లోకి అయితే గనక లోపలికి రమ్మని ఉంటాడనమాట. సో, శేష వచ్చేసి ఏంటి రమ్మన్నావు గు అనగానే హీరో అయితే గనక మొత్తం సీసీ ఫుటేజ్ అంతా చూపించనమాట. ఎందుకు ఇలా చేసావు అనేసి అడుగుతా ఉంటే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళని చూపిస్తా ఉంటారు. సో, పాప అడుగుతా ఉంటది. అమ్మ నిజంగా మా డాడీ క్రిమినలా అంటే అదేమీ లేదమ్మా అనేసి హీరోయిన్ అంటా ఉంటది. ఇప్పుడు హీరో వాళ్ళని చూపిస్తా ఉంటారు. హీరో అనమాట ఆ రోజు అలాగే తన స్కూల్లో మేడ్ కింద వర్క్ చేస్తా ఉంటే అక్కడ తనకి జాబ్ లేకుండా చేసావు. నేను ఎంక్వైరీ చేయించలేదు అనుకుంటున్నావు. ఈ రోజు ఎప్పుడు లేనిది ఈ కంపెనీలో వర్క్ చేస్తానంటున్నావు. తను వర్క్ చేస్తున్నప్పటి నుంచి ఎందుకు ఇదంతా చేస్తున్నావు చెప్పు ఒకటి అనేసి అంటా ఉంటే ఎందుకంటే తను నిన్ను షెడ్యూల్ చేస్తుందని భయం అందుకోసమే నేను ఇదంతా చేస్తాననేసి శేష అంటా ఉండేసరికి హీరో అలా కోపంగా చూస్తూ అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అది కనుక ఫుడ్ తింటా ఉండేసరికి అసిస్టెంట్ ఫోన్ చేస్తానమాట. తప్పంతా తెలిసింది మేడం కాబట్టి మీరు మళ్ళీ వచ్చి ఆఫీస్లో వర్క్ చేయండి అంటే సారీ నేను ఇంకేం వర్క్ చేయను అనేసి ఫోన్ కట్ చేస్తుంటుంది అనమాట. అంతేకాకుండా పాపతోటి ఇంకెప్పుడు నువ్వు గూసాతో మాట్లాడుకో ఓకేననేసి చెప్పుంటుంది. ఇదే విషయం అనమాట హీరోకి కూడా అసిస్టెంట్ చెప్పుంటాడు. ఇప్పుడైతే కనుక హీరోయిన్ అది కనుక పాపని స్కూల్లో డ్రాప్ చేసేసి అనమాట వెళ్తూ ఉండేసరికి ఎవరో అయితే కనుక హీరోయిన్ని కిడ్నాప్ చేస్తుంటారనమాట. హీరో అటు నుంచి వెళ్తూ ఉండేసరికి జియా వెయిట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ వచ్చి ఉండదు. అదేంటి మీ మమ్మీ ఇంకా రాలేదంటే అయినా సరే మా అమ్మ స్ట్రేంజర్స్తో మాట్లాడొద్దంది అంకుల్ అంటే ఇప్పుడు నువ్వే కదా అంకుల్ అని పిలిచేవాళ్ళంటే అప్పుడు నేను స్ట్రేంజర్ ఎలా అవుతానంటే అవును కదా అంకుల్ నేను మర్చిపోయాను అనేసి జియా అంటూ ఉంటుంది. సరే అయితే మీ అమ్మ ఇంకా ఎందుకు రాలేదు నేను చూసుకుంటాను రా మా ఇంటికి వెళ్దాం అనేసి హీరో ఇంటికి తీసుకొని వచ్చి ఉంటాడు. అలా ఫుడ్ అంతా ఇప్పించేసరికి ఫుడ్ కూడా తింటూ ఉంటుంది అనమాట. అలా ఫుడ్ తింటా అనమాట. రియాతో మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతా అనమాట వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళింది ఇంకా రాలేదనేసి జియా బాగా టెన్షన్ పడతా ఉండేసరికి రియాన్ అంటాడు మీ అమ్మకి ఏమీ కాదు ఆంటీ బాగానే ఉంటారు. సో మా డాడీ ఉన్నాడు కదా మా డాడీ మీ అమ్మని ఎక్కడ ఉన్నా కానీ వెతికి తీసుకొస్తాడు అని కానీ ఓకే అనేసి జియా అంటూ ఉంటుంది. లోపల వాళ్ళంతా తనకి దద్దులు వస్తూ ఉండేసరికి రియాన్ అంటాడు అదేంటి నీకు బాడీ అంతా ఇలా అవుతుంది ఏంటి అనగానే జియా చెప్తా ఉంటుంది నాకు మష్రూమ్ సూప్ పడదు ఎలర్జీ అనగానే హీరోకి డౌట్ వస్తుంది అనమాట. ఎందుకంటే నట్స్ అంటే ఎలర్జీ మష్రూమ్ సూప్ అంటే పాపకి ఎలర్జీ సేమ్ ఎలర్జీస్ హీరోకి కూడా ఉండుంటాయి అనమాట. సో ఇదంతా మన హీరోకి గుర్తుకొచ్చు అనమాట. అంటే తిను నిజంగానే నా కూతురు అనేసి హీరోకి డౌట్ వస్తా అనమాట. వెంటనే డిఎన్ఏ టెస్ట్ అయితే కనుక చేయమని అసిస్టెంట్కి చెప్పుంటాడు అనమాట. ఇప్పుడు విషయం తెలిస్తే తిను నా కూతురు లేదా అనేసి హీరో అంటా ఉంటాడు. రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు హీరో వాళ్ళ మమ్మీ అని హీరో కూడా అనమాట. సో వాళ్ళ మమ్మీ చాలా టెన్షన్ పడతాయి నీకు ముందు నుంచి చెప్పాను తను నీ కూతురు అనేసి నువ్వే వినిపించుకోలేదు అనేసి అంటా ఉంటే ఈ లోపల డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా వచ్చి ఉంటాయి అనమాట. ఇద్దరు కలిసి చూసేసరికి అందులో పాజిటివ్ వచ్చి ఉంటుంది అనమాట 99%. అదే కనుక ఓకే వీళ్ళిద్దరికి బ్లడ్ రిలేషన్షిప్ ఉందనేసి తెలిసి ఉంటుంది. హీరో షాక్ అవుతూ ఉంటే మన నాన్నమ్మ గారు ఇది కనుక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. హీరో షాక్ అవుతూ ఉండేసరికి అసిస్టెంట్కి కనుక ఫోన్ వచ్చి సీసీ ఫుటేజ్ ప్రకారంగా హీరోయిన్ ఎవరో కిడ్నాప్ చేశారనే విషయం అసిస్టెంట్కి తెలిసి ఉంటుంది. అదే విషయం హీరో చెప్పేసరికి హీరో అనమాట సరే వెళ్దామనేసి వెతకడానికి వెళ్తూ ఉంటారు. హీరో అంటూ ఉంటాడు ఎంతసేపు అయినా సరే కిడ్నాపర్స్ దగ్గర నుంచి మనకి ఏ ఫోన్ కాల్ రాలేదంటే ఎవరో ప్లాన్ చేసిందే ఇది కాబట్టి ఫస్ట్ కనుక్కోవాలనేసి హీరో వాళ్ళు వెళ్తూ ఉంటూ ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట ఒక ఓల్డ్ మ్యాన్ అయితే కనుక కొనుక్కొని ఉంటాడనమాట. సో వాడేది కనుక ఇక్కడ నుంచి నువ్వు నా వైఫ్ కట్ అనేసి అంటా ఉంటే హీరోయిన్ బ్రతిమాలుతా ఉంటుంది ప్లీజ్ నన్ను వదిలే అనేసి. ఇప్పుడు హీరో వాళ్ళని చూపిస్తూ ఉంటారు. హీరో వాళ్ళు అయితే కనుక ఒక విలేజ్కి వచ్చి ఉంటారు. ఆ విలేజ్లో అయితే కనుక అమ్మాయిల్ని కొనేసి అదంతా చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ విలేజ్ గురించి మీ హీరోకి చెప్పేసరికి హీరో అనమాట సరే అయితే నువ్వు పోలీసులను తీసుకుంటా నేను వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వెతుకుతా అనేసి ఇప్పుడు ఓల్డ్ మ్యాన్ ఇంటికి అనమాట హీరో కూడా వచ్చి ఉంటాడు. ఇలాగా 23 years అమ్మాయిని మీరు చూసారా హైట్ ఎంత అకట అని చెప్తా ఉంటే లేదు మా ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరు అనేసి వాడు చెప్తా ఉంటాడు. కానీ హీరోకి ఎందుకు డౌట్ వచ్చి ఉంటుంది అనమాట. డౌట్ వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి చూసేసరికి హీరోయిన్ ఉంటుంది. వాడిని కొట్టేసి అనమాట హీరోయిన్ బయటికి తీసుకొని వస్తూ ఉంటాడు ఎత్తుకొని. హీరోయిన్ అనమాట థ్యాంక్ యూ సార్ మీరు నన్ను కాపాడినందుకు అనేటప్పటికి ఈ లోపల వాడు లేగేసి బయటకు వచ్చి అనమాట చూడండి వాడు నా వైఫ్ని తీసుకువెళ్ళిపోతున్నాడు కొట్టండి అనేసి వాళ్ళ మనుషులు చెప్తా ఉండేసరికి హీరోయిన్ అనమాట రాండి వెళ్ళిపోవచ్చు అంటే నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో నేను వెనకాల వస్తాను అనేసి హీరోయిన్ పంపించేస్తుంటాడు. హీరోయిన్ వెళ్ళన్నా కానీ హీరో బలవంతంగా పంపించేసరికి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. హీరోయిన్ ఇది కనుక వాళ్ళు కొట్టేస్తుంటారనమాట. హీరోయిన్ ఒక ప్లేస్లోకి వెళ్ళి దాక్కుండేసరికి ఆ గ్యాంగ్ అందరూ వచ్చానమాట హీరోని ఇలాగా కొట్టామనేసి వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. ఆ అమ్మాయిని కూడా ఎలాగైనా పట్టుకుని అనేసి అంటా ఉంటే హీరోయిన్కి అనమాట అయ్యో గూసారిని కొట్టేసారు అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటా ఉంటుంది అనమాట హీరోని వెతకడం కోసం. ఈ లోపల హీరో అనమాట వెనక నుంచి వచ్చి హీరోయిన్ పట్టుకొని నాకు ఏమి కాలేదు ఉండు అనేసి హీరోయిన్కి చెప్తా ఉంటాడు. గూసారి మీరు బాగానే ఉన్నారు కదా మీకు ఏమీ కాలేదు కదా అనేసి అంటా ఉంటే నాకు ఏమీ కాలేదు అనేసి హీరో చెప్తా ఉంటాడు. ఈ లోపల మనుషులందరూ రావడం వల్ల వీళ్ళిద్దరూ అయితే
అయితే కనుక క్లోజ్గా ఉండనమాట, దోకనుండే. హీరోయిన్ అనమాట మీకేం కలదు కదా ఫస్ట్ రండి వెళ్దాం అనగానే హీరో పడిపోతాడు అనమాట. ఎందుకంటే హీరోకి ఇంజురీ అయి ఉంటుంది. రౌడీ వచ్చనమాట వాళ్ళని ఎలాగైనా పట్టుకొని రా అనేసి అంటా ఉంటే హీరోయిన్ అనమాట హీరోని పట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్తా ఉంటే హీరో అయితే కనుక కొంచెం అన్కాన్షియస్లోనే ఉంటాడు. హీరోయిన్ పట్టుకుంటా ఉంటుంది. సో హీరోకి హీరోయిన్ దగ్గర స్మెల్ తెలుస్తూ ఉంటుంది అనమాట. 6 ఇయర్స్ ముందు నైట్ స్పెండ్ చేసినప్పుడు హీరోయిన్ దగ్గర ఏదైతే స్మెల్ వచ్చింది ఇది కూడా ఒకటే అనమాట. సో ఆ రోజు నేను నైట్ స్పెండ్ చేసింది తినతోనేనా అనేసి హీరోకి అర్థమైపోయి ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో హీరో కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్‌లో ఉంటాడనమాట. అసిస్టెంట్ అది గనుక సార్ మీకు బాగానే ఉంది కదా! రౌడీలని పట్టుకున్నాము అనేసి చెప్తా ఉంటాడు. అదే టైంలో హీరోయిన్ అది గనుక ఫుడ్ తీసుకొని వస్తా ఉంటదనమాట హీరోకి. అసిస్టెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ అది గనుక ఫుడ్ తినిపించేసానమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్ అనేసి నన్ను సేవ్ చేస్తున్నందుకు అని చెప్తా ఉంటే హీరో అనమాట హీరోయిన్ వంక ప్రేమగా చూస్తూ జియా వచ్చేసి నా సొంత కూతురే నేను DNA టెస్ట్ చేపించాను అనగానే హీరోయిన్ షాక్ అవ్వి ఏంటి నిజమా అనేసి అడుగుతూ ఉంటదనమాట. అంటే 6 సంవత్సరాల ముందు నేను నైట్ గడిపింది మీతోనా అనేసి హీరోయిన్ అంటా ఉంటది. హీరోయిన్ అది గనుక హీరోయిన్ జాగ్రత్తగా చూసుకుంటా ఉంటది. అదే టైంలో అసిస్టెంట్ అది గనుక ఆ మనుషులు కిడ్నాప్ చేశారు కదా! వాళ్ళని తీసుకొని వచ్చి ఉంటాడు. వాళ్ళు చెప్తా ఉంటారు ఈ అమ్మాయిని చంపేమనేసి మాకు ₹1,00,00,000 ఇచ్చారు ఎవరో ఒక అమ్మాయి మాకు చెప్పింది. కాకపోతే మేము ఇంకా డబ్బులు రావాలనేసి దీన్ని వేరే వాళ్ళకి అమ్మేసామనేసి వాళ్ళు చెప్పుకుంటారనమాట. వాళ్ళని పోలీసులకు అప్పచెప్పుంటాడు హీరో. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ అయితే గనుక హీరోకి హెల్ప్ చేస్తూ ఉంటదనమాట కూర్చోవడానికి. ఈ లోపల హీరో అంటాడు నేను కిడ్నాప్ చేపించింది ఎవరన్నది నువ్వు ఎవరినైనా సస్పెక్ట్ చేస్తున్నావంటేని నేను చెప్పినా కానీ మీరు నమ్మరంటేని లేదు చెప్పు నేను నమ్ముతాను. ఈసారి మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను. ప్లీజ్ నన్ను నమ్ము నాకు ఒక అవకాశం ఇవ్వి అనగానే హీరోయిన్ అనమాట నన్ను కిడ్నాప్ చేయించి అవసరం ఒకరికే ఉంది అది శేష. నేను చెప్పినా కానీ మీరు నమ్మరంటే నేను నమ్ముతున్నాను కదా! కాకపోతే ఇప్పుడు మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. ఆధారాలతో పట్టుకుంటేనే కానీ మనం ముందుకు వెళ్ళలేం కదా! నాకు ఒక అవకాశం ఇవ్వి ఇక్కడి నుంచి నువ్వు బయట ఉండడం కూడా సేఫ్ కాదు. మా ఇంటికి రా అనేసి హీరో అడుగుంటాడు. ఇప్పుడైతే కనుక రియాన్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. జియా అనమాట నేను తిన్ను నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది అనేసి అంటా ఉంటే రియాన్ అనమాట డాడీ వెళ్ళాడు కదా డాడీ తీసుకొస్తాను నువ్వేం టెన్షన్ పడకు ఆంటీని అనేసి చెప్తా ఉంటే ఈ లోపల శేష అంటది ఒకవేళ మీ అమ్మ రాకపోతే కనుక నిన్న ఈ అనాథాశ్రమంలోనే వేసేస్తాంలే అనగానే వాళ్ళ నానమ్మ అనమాట అంటే హీరో వాళ్ళ మమ్మీ తిడతా ఉంటుంది నీకు ఇంకా మంచి మాటలు రావా అనేసి శేష అని. అదే టైంలో హీరో అండ్ హీరోయిన్ రావడంతో జియా అనమాట అమ్మ అనేసి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటుంది అనమాట. మ్యామ్ గారు అంటారు అసలు నీకు ఏమైందమ్మా నేను కిడ్నాప్ చేసింది ఎవరు అనగానే హీరో చెప్తా ఉంటాడు ఎవరన్నది ఇంకా తెలియాలి అనేసి హీరో అంటా ఉంటే సరేలే నువ్వు సేఫ్గా వచ్చావు అదే చాలనేసి నాన్నమ్మ గారు అంటా ఉంటే లోపల రియాన్ అయితే కనుక వాళ్ళ అమ్మని గట్టిగా హక్ చేసుకుని అంటే హీరోయిన్ గట్టిగా హక్ చేసుకుని అంటే ఇక్కడ నుంచి మీరు నాతో పాటే ఉంటారు ఇంట్లోనంటే హా అనేసి అంటా ఉంటే శేష అంటది అదేంటి తిని ఇక్కడ ఉండడం ఎలా కుదురుతుంది అంటే దానికి నాన్నమ్మ గారు అంటారు నువ్వెలాగ ఈ ఇంటికి వారసుని ఇచ్చావు తన కూడా వారసురాలను ఇచ్చింది ఎందుకంటే జియా వచ్చేసి నా కొడుక్కి సొంత కూతురు అనగానే ఏంటి అవునా అనేసి తిని షాక్ అవుతుంది అనమాట. ఎలాగ ఎప్పుడు DNA టెస్ట్ చేయించారు అనేసి శేష షాక్ అవుతూ ఉండేసరికి హీరో అనమాట ఇక్కడ నుంచి తిని మన ఇంట్లోనే ఉంటుంది ఎవరికైనా ఇష్టం లేకపోతే కనుక ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఎవరు బలవంతం లేదు ఇక్కడ ఆపరు ఎవరు అనేసి తను అంటా ఉంటే ఈ లోపల నాన్నగారు అయితే కనుక ఇక్కడ నుంచి నా కోడలు నాతో పాటే ఉంటుంది అనుకుంటా అని కానీ శేష అయితే కనుక ఈ ముసలిది ఎప్పుడైనా నేను ఇలా చూసుకుందా అనేసి మనసులో అనుకుంటా ఉంటుంది. ఈ లోపల జియా అంటది ఏంటి నేను గు అంకుల్ సొంత కూతురున్నా అంటే నాకు గు అంకుల్ డాడీ అంటే అవునమ్మా అనేసి తను అంటా ఉంటుంది వాళ్ళ అమ్మ. అంటే నాకు ఇద్దరు అమ్మలా అనేసి రియాన్ అంటా ఉండేసరికి వాళ్ళ డాడీ అంటాడు లేదు అమ్మలు ఇద్దరు ఎవరు ఉంటారు ఒకలే ఉంటారని కానీ ఈ లోపల హీరోయిన్ కూడా గుర్తుకొస్తూ ఉంటుంది కదా వీళ్ళిద్దరు పుట్టుమచ్చలు ఒకలాగే ఉంటాయి కదా అందుకోసం వీడు కూడా నా కొడుకేమో అనేసి తల్లి మనసు అనిపిస్తూ ఉంటుంది తనకి. నెక్స్ట్ సీన్లో అది కనుక ఇద్దరు పిల్లల్ని హీరోయిన్ ఆడిపిస్తూ ఉండేసరికి నాన్నగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. శేష అది కనుక రియాన్ నువ్వు మర్యాదగా రారా అంటే నీకు ఎలాగో పిల్లల్ని ఆడిపించడం రాదు ఇక్కడ నుంచి పో అనేసి నాన్నమ్మగా తిట్టేసరికి శేష వెళ్ళిపోయి ఉంటుంది. హీరో కూడా అనమాట వచ్చి ఈరోజు జియా గురించి మా అందరికీ నేను ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను పార్టీ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను అంటే ఎందుకు అప్పుడే అంటే అదేంటి నా కూతురు గురించి మీ లోకానికి తెలియొద్దా అంటే ఎందుకు ఇప్పుడు ఇదంతా అంటే ఇది నాకు అవసరం అనేసి హీరో అంటూ ఉంటే శేష అయితే కనుక ఎలాగైనా అడ్డు తప్పించుకోవాలి వీళ్ళని అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ అది కనుక పార్టీ స్టార్ట్ అయి ఉంటుంది. హీరో దగ్గరికి అనమాట రియాను జియా వచ్చి ఉంటారు. రియాన్ అంటాడు ఆ డాడీ నేను చెల్లితో వెళ్ళి ఆడుకుంటానంటే సరే అయితే జాగ్రత్తగా ఆడుకో అనేసి హీరో చెప్పు ఉంటాడు. పార్టీలో వాళ్ళందరూ ఇది కనుక ఆ చిన్న పాపకి గూసారికి ఏంటి సంబంధం అనేసి మాట్లాడుకుంటా ఉంటే అక్కడికి శేష వచ్చనమాట. ఏం సంబంధం అంటే ఆస్తి కోసం ఎటువంటి సంబంధాలైనా వస్తాయి వాళ్ళ మమ్మీ వచ్చేసి గూసారిని వాళ్ళలో వేసుకుంది నా హస్బెండ్ని అనేసి తను అంటా ఉండేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కనుక అవునైతే వీళ్ళ పని చెప్తాను చూడనేసి ఒక పర్సన్ అనమాట తన చైన్ తీసుకెళ్ళి
జియాన్ హ్యాండ్ బ్యాగ్‌లో వేస్తా ఉంటది. ఇప్పుడైతే గనుక హీరోని చూపిస్తా ఉంటారు. హీరో దగ్గరికనమాట అసిస్టెంట్ వచ్చి 6 ఇయర్స్ ముందు మీరు నైట్ స్పెండ్ చేసింది ఎవరితోనో కాదు వెన్ మేడం తోటి. అంతేకాదు వెన్ మేడంకి ట్విన్స్. అందులో ఒక బాబు వచ్చేసి రియాన్, ఇంకొక బాబు వచ్చేసి జియా. సో, రియాన్ వచ్చేసి శేష వచ్చేసి చిన్నప్పుడే వెన్ మేడం దగ్గర నుంచి దొంగతనం చేసిందనేసి చెప్పడంతోటి హీరో అనమాట వెంటనే హీరోయిన్ దగ్గరకొచ్చి హీరోయిన్‌కి విషయం చెప్పడంతోటి హీరోయిన్ అది కనుక షాక్ అవ్వి ఎందుకంటే హీరోయిన్‌కి కూడా ఒక డౌట్ ఉంటది. ఎందుకంటే వీళ్ళిద్దరికి సేమ్ ఒకలాగే ఉన్నారు చిన్నప్పుడు. అంతేకాకుండా పుట్టుమచ్చలు కూడా సేమ్ ఒకలాగే ఉన్నాయి కదా! రియాన్‌కి, హీరోయిన్‌కి. హీరోయిన్ అనమాట ఎంత ధైర్యం తను నా కొడుకుని దొంగతనం చేసిందా అనేసి కోప్పడతా ఉండేసరికి హీరో అంటాడు, "తను నీ కొడుకునే కాదు నీ నుంచి నన్ను కూడా దూరం చేస్తుంది. ఆ విషయం మర్చిపోయావు" అనగానే హీరోయిన్ అనమాట నవ్వుతదనమాట. హే సిల్లీ గర్ల్ అనేసి హీరో అంటా ఉంటాడు. ఇప్పుడైతే గనుక హీరోకి ఫోన్ వచ్చి ఉంటదనమాట. సో, హీరోయిన్ పాప గురించి దొంగతనం చేసిందనేసి నింద వేసుంటారు. హీరోయిన్ అనమాట రావడంతోటి అక్కడ ఉన్న వాళ్ళందరిని చెంపలు చెల్లుమనిపిస్తా ఉంటదనమాట. శేష అనమాట నీ కూతురు కూడా నీకులాగే దొంగతనాలు నేర్చిందనేసి అంటా ఉంటది. అదే టైంలో హీరో వచ్చి ఉంటాడనమాట. శేష చెప్తా ఉంటది ఇలా జియా వచ్చేసి మేడం మిన్ యొక్క చైన్ దొంగతనం చేసింది. తన హ్యాండ్ బ్యాగ్‌లో దొరికింది. అంతేకాదు ఈ వెన్ ఉంది కదా! ఈ వెన్ అది గనుక మేడం మిన్‌ని కొట్టింది అనగానే హీరో అయితే గనుక ఏంటి నిజమా అనేసి అంటా ఉంటాడు. అదే టైంలో రియాన్ అనమాట విషయం చెప్తా ఉంటాడు. జియా నేను ఒకే ప్లేస్‌లో ఆడుకుంటున్నాము. జియాకి దీనికి ఎటువంటి సంబంధం లేదనేసి అంటా ఉంటే వాళ్ళ అమ్మ అనమాట హే నోరు మూయరా అనేసి అంటా ఉండేసరికి పాపం రియాన్ సైలెంట్ అయిపోయి ఉంటాడనమాట. సో, పాప అయితే గనుక డాడీ నేను ఏం చేయలేదనేసి చెప్తా ఉంటది. అదే టైంలో హీరో అయితే గనుక పాపని ఎత్తుకొని ఈరోజు నేను ఈ పార్టీ ఎందుకు ఏర్పాటు చేశాను ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదు కదా! సరే చెప్తున్నాను వినండి. ఈ చిన్న పాప ఎవరో కాదు నా సొంత కూతురే అనేసి హీరో అయితే గనుక చెప్పేస్తుంటాడు. ఇంకా శేష అయితే గనుక షాక్ అవి చూస్తా ఉంటే హీరో అనమాట అంతేకాదు నా లైఫ్‌లో ఇంపార్టెంట్ పర్సన్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తా అనేసి హీరో అనమాట చెప్తా ఉండేసరికి శేష తన పేరు చెప్తాడేమనేసి సిగ్గుపడిపోతా ఉంటదనమాట. ఈ లోపల హీరో అయితే గనుక హీరోయిన్ పేరు చెప్పనమాట. హీరోయిన్ సైడ్‌కి వెళ్ళి హీరోయిన్ చేపట్టుకుంటాడు. అదేంటి నువ్వు నన్ను వదిలేసావా? నేను నీ కొడుక్కి సొంత తల్లిని అనగానే హీరో అనమాట ఏంటి నువ్వు వీడికి సొంత తల్లివా? ఈడు సొంత తల్లి ఎవరో తెలుసా వెన్ అనేసి హీరో నిజం చెప్పుంటాడు. ఇంకా శేష అది కనుక షాక్ అవ్వి ఏంటి నీకు నిజం తెలిసిపోయిందా అనగానే ఈ లోపల హీరో అది కనుక కిడ్నాపర్స్‌తో కిడ్నాప్ చేపించింది కదా! సో, అది కూడా అనమాట సాక్ష్యాలతో నిరూపించుంటాడు. వెంటనే శేష అయితే కనుక ప్లీజ్ నన్ను క్షమించు అనేసి హీరోయిన్ కాలు పట్టుకుంటా ఉంటదనమాట. ఏంటి నేను క్షమించాలా? ఒక్కసారి నువ్వు ఇంట్లో నుంచి నన్ను బయటికి గెంటిపించావు. నా కొడుకుని దొంగతనం చేసావు. నన్ను చంపడానికి ట్రై చేసావు. నేను క్షమించాలా అనగానే హీరో కూడా అనమాట క్షమించేదే లేదు. ఏంటి మేడం నా కూతురు మీ చైన్ దొంగతనం చేసిందా అనేసి తనని అడిగేసరికి మిన్ అనమాట లేదు ఇదంతా చేపించింది శేషయ్య నన్ను అలా చేయమంది అనగానే పోలీసులను రప్పించనమాట. మొత్తం అందరిని బయటికి గెంటేస్తూ ఉండేసరికి ఇంకా రియాన్‌కి ఇంకా హ్యాపీనెస్‌కి అద్దే లేదనమాట. వాళ్ళ ఆంటీ ఎంతో ఇష్టపడి ఆంటీయే తన సొంత తల్లి అని చెప్పేసరికి ఇంకా రియాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. సో, ఫ్యామిలీ నలుగురు కలుసుకుంటారు. చాలా హ్యాపీగా ఇది అనుకుంటదనమాట. ఈ హ్యాపీ మూమెంట్ తోటి ఈ డ్రామా ఎండింగ్ ఇచ్చేసారు. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. ఓకే బాయ్.